This is Mohan Bhaya. Welcome to my YouTube ఛానల్. సో ఈ వీడియోలో మనం పార్ట్ 4 సంబంధించి సెంటర్ స్టేట్ రిలేషన్స్ టాపిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో పార్ట్ 11 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద సెంటర్ స్టేట్ రిలేషన్స్. సో డివిజన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్, లెజిస్లేటివ్ అండ్ ఫైనాన్షియల్ ఫంక్షన్స్, నాట్ జ్యుడిషియల్. జ్యుడిషియరీకి అసలు సంబంధం లేదు సెంట్రల్ స్టేట్ సంబంధించి. సో జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. సో ఇక్కడ ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్, లెజిస్లేటివ్ అండ్ ఫైనాన్షియల్ ఫంక్షన్స్ ఒకటే ఫంక్షన్స్ డివిజన్ గురించి చూద్దాం. సో లెజిస్లేటివ్ రిలేషన్స్. సో లెజిస్లేటివ్ రిలేషన్స్ సంబంధించి ఆర్టికల్ 245 టు ఆర్టికల్ 255. సో దీంట్లో మనకి టెరిటోరియల్ ఎక్స్టెంట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ సబ్జెక్ట్స్ గురించి కూడా చూద్దాం. సో టెరిటోరియల్ ఎక్స్టెన్స్లో భాగంగా సెంటర్ హోల్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఎక్స్ట్రా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. స్టేట్కి అయితే హోల్ ఆర్ పార్ట్ ఆఫ్ ద స్టేట్ ఉంటుంది. ఇక్కడ లాస్ అనేది లెజిస్లేటివ్ పవర్ ద్వారా లాస్ అనేది చేయొచ్చు అనమాట. స్టేట్ అయితే స్టేట్లోన, సెంటర్ అయితే సెంటర్లోన, ఎక్స్ట్రా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్లో కూడా. సో లాస్ ఆఫ్ పార్లమెంట్ రిస్ట్రిక్షన్స్. సో పార్లమెంట్కి కొన్ని రిస్ట్రిక్షన్స్ మేకింగ్ అప్ లాస్లో పార్లమెంట్కి ఉన్న రిస్ట్రిక్షన్స్. ఒకటి యూనియన్ టెరిటరీస్ అండమాన్ నికోబార్, లక్షద్వీప్, దాద్రా అండ్ నాగర్ హవేలీ, దమన్ అండ్ దీవ్. సో ప్రెసిడెంట్ కెన్ మేక్ రెగ్యులేషన్. సో ఇక్కడ యూనియన్ టెరిటరీస్లో ప్రెసిడెంట్ కెన్ మేక్ రెగ్యులేషన్. సో షెడ్యూల్ ఏరియాస్లో గవర్నర్ కెన్ మేక్ రెగ్యులేషన్స్. ట్రైబల్ ఏరియాస్ ఇన్ అస్సాంలో అయితే గవర్నర్ ఆర్డర్స్. సో ట్రైబల్ ఏరియాస్ ఇన్ మిజోరాం, మేఘాలయ అండ్ త్రిపుర కూడా ప్రెసిడెంట్ కెన్ ఇష్యూ ఆర్డర్స్. ఇక్కడ ప్రెసిడెంట్ అలాగే గవర్నర్స్ కూడా ఇష్యూ చేయొచ్చు ఆర్డర్స్ని. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ సబ్జెక్ట్స్కి వచ్చేసి, సో యూనియన్ లిస్ట్లో ఒరిజినల్గా 97 లిస్ట్ ఉండేవి, ఇప్పుడు 100 ఉన్నాయి. స్టేట్ లిస్ట్లో 66 ఉండేవి, 61 ఉన్నాయి. సో మనకి కాన్కరెంట్ లిస్ట్లో ఒరిజినల్గా 47 ఉన్నాయి, ఇప్పుడు 52 ఉన్నాయి. సో మనకి నెక్స్ట్ రెసిడ్యూరీ పవర్స్ లైస్ విత్ ద యూనియన్, ఆర్టికల్ 248. నెక్స్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఇన్ ద కాన్కరెంట్ లిస్ట్లో సో క్రిమినల్ లా ఉంది, అలాగే ప్రొసీజర్, క్రిమినల్ లా అండ్ ప్రొసీజర్, సివిల్ ప్రొసీజర్, సో మ్యారేజ్ అండ్ డైవర్స్, పాపులేషన్ కంట్రోల్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్, సోషల్ అండ్ ఎకనామిక్ ప్లానింగ్, ఎలక్ట్రిసిటీ, లేబర్ వెల్ఫేర్, న్యూస్ పేపర్, బుక్స్, ప్రింటింగ్, ప్రెస్ ఎక్సెట్రా. ట్రాన్స్ఫర్స్ 5 సబ్జెక్ట్స్ టు కాన్కరెంట్ లిస్ట్ ఫ్రమ్ స్టేట్ లిస్ట్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన 5 సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ యాడ్ అయినాయి. సో ఎడ్యుకేషన్, ఫారెస్ట్, వెయిట్స్ అండ్ మెజర్, ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అన్నీ కూడా కాన్కరెంట్ లిస్ట్ కొందరికి వస్తాయి. సో పార్లమెంటరీ లెజిస్లేషన్ ఇన్ స్టేట్ ఫీల్డ్కి చూస్తే మనకి స్టేట్ ఫీల్డ్లో మనకి రాజ్యసభ పాస్ చేసే రెజల్యూషన్ ఇన్ నేషనల్ ఇంట్రెస్ట్. సో స్టేట్ ఫీల్డ్లో స్టేట్కి సంబంధించి పార్లమెంట్ కొన్ని లాస్ అనేది ఫామ్ చేయొచ్చు ఎప్పుడైతే రాజ్యసభ ఒక రెజల్యూషన్ పాస్ చేసిందో నేషనల్ ఇంట్రెస్ట్తో కూడి ఆర్టికల్ 249 కింద పార్లమెంట్ పర్టికులర్ స్టేట్కి లాస్ అనేది చేయొచ్చు. తర్వాత నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు స్టేట్కి సంబంధించిన లాస్ కూడా పార్లమెంట్ లెజిస్లేట్ చేయొచ్చు. నెక్స్ట్ వెన్ స్టేట్ మేక్స్ ఏ రిక్వెస్ట్, స్టేట్ రిక్వెస్ట్ చేసినప్పుడు, అలాగే టు ఇంప్లిమెంట్ అండ్ ఇంటర్నేషనల్ ట్రీటీ, ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ట్రీటీ ఇంప్లిమెంట్ అవ్వాలంటే పార్లమెంట్ అప్రూవల్ ఉండాలి. సో ప్రెసిడెంట్స్ రూల్ ఉన్నప్పుడు ఆర్టికల్ 356 ఉన్నప్పుడు కూడా పార్లమెంటు లాస్ తయారు చేస్తుంది ఫర్ స్టేట్కి. నెక్స్ట్ సో కండిషన్, అప్రూవల్, రెజల్యూషన్, అదర్ కండిషన్స్ చూద్దాము. సో 249 ఆర్టికల్ 249 కింద నేషనల్ ఇంట్రెస్ట్. సో రాజ్యసభ షెల్ పాస్ ఎ రెజల్యూషన్ విత్ 2/3 మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. సో 2/3 మెజారిటీ ప్రెజెంట్ అయ్యి ఓటింగ్ ఉన్నప్పుడు నేషనల్ ఇంట్రెస్ట్లో ఆర్టికల్ 249 కింద రాజ్యసభ కెన్ పాస్. సో విల్ బీ ఇన్ ఫోర్స్ ఫర్ 1 year. సో 1 year వరకు ఉంటుంది. ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ ఓన్లీ టు సబ్జెక్ట్ స్పెసిఫైడ్ ఇన్ రెజల్యూషన్. సో రెజల్యూషన్లో స్పెసిఫై అయినట్టు రిస్ట్రిక్షన్ అనేది ఉంటుంది సబ్జెక్ట్ స్పెసిఫైక్గా. నెక్స్ట్ 250 నేషనల్ ఎమర్జెన్సీ. సో నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఆర్టికల్ 250 ప్రకారం పార్లమెంట్ కెన్ మేక్ లాక్, నో రెజల్యూషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్. స్టేట్ లిస్ట్ బికమ్స్ కాన్కరెంట్ లిస్ట్. సో ఆటోమేటిక్గా నేషనల్ ఎమర్జెన్సీలో స్టేట్ లిస్ట్ అన్ని కాన్కరెంట్ లిస్ట్లోకి మారిపోతాయి. నెక్స్ట్ 252 వెన్ స్టేట్స్ మేక్ ఏ రిక్వెస్ట్. స్టేట్స్ రిక్వెస్ట్ చేసినప్పుడు సో నో రెజల్యూషన్స్ ఆర్ నెసరీ. స్టేట్స్ సో రిక్వైర్డ్ విల్ లూజ్ అథారిటీ ఆన్ ద సబ్జెక్ట్. పార్లమెంట్ కెన్ ఓన్లీ అమెండ్ అండ్ రిపీల్ ద లాస్ సో మేడ్. నెక్స్ట్ ఆర్టికల్ 253 టు గివ్ అన్ ఎఫెక్ట్ టు అన్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్, నో అప్రూవల్ ఈజ్ రిక్వైర్డ్, నో కండిషన్స్. నెక్స్ట్ ఆర్టికల్ 356 ప్రెసిడెంట్స్ రూల్ ఉన్నప్పుడు. సో మనకి ఇంతకుముందు మనం ఎమర్జెన్సీలో చూసాము, సో అక్కడ ఉంటుంది. నెక్స్ట్ సెంట్రల్స్ కంట్రోల్ ఓవర్ స్టేట్ లెజిస్లేషన్ చూస్తే స్టేట్ లెజిస్లేషన్ పైన. సో రిజర్వేషన్ ఆఫ్ బిల్ టు ద ప్రెసిడెంట్ బై గవర్నర్. సో గవర్నర్ పంపించిన బిల్ని ప్రెసిడెంట్
రిజర్వ్గా చేయొచ్చు అనమాట. సో అబ్సల్యూట్ పవర్ ఉంటుంది ప్రెసిడెంట్ దగ్గర, సో ఆన్ స్టేట్ బిల్ పైన. అలాగే ప్రెసిడెంట్ కెన్ ఆస్క్ ఫర్ రిజర్వేషన్ ఆఫ్ బిల్స్ ఫర్ హిస్ కన్సిడరేషన్ డ్యూరింగ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అయినప్పుడు ప్రెసిడెంట్ రిజర్వేషన్ ఆఫ్ బిల్స్ కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్, ప్రీవియస్ శాంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ సర్టెన్ బిల్స్ రిలేటెడ్ టు ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్. సో రెండు స్టేట్స్ మధ్య ఉన్న ట్రేడ్ కామర్స్కి సంబంధించి కూడా ముందుగానే ప్రెసిడెంట్ ప్రీవియస్ శాంక్షన్స్ అనేవి ప్రెసిడెంట్ నుంచి ఉండాలన్నమాట కొన్ని బిల్స్కి. సో ఏదైతే రెండు స్టేట్స్ మధ్య ట్రేడ్ కామర్స్ ఉంటుందో అలాంటి బిల్స్కి శాంక్షన్స్ పై ప్రెసిడెంట్ అనేది అవసరం అనమాట. నెక్స్ట్, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్ చూస్తే ఆర్టికల్ 256 అటు ఆర్టికల్ 263 వరకు. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్, కో ఎగ్జిస్టెన్స్ విత్ ద లెజిస్లేటివ్ పవర్. సో ఎగ్జిక్యూటివ్ పవర్ అని కో ఎగ్జిస్టెన్స్ లెజిస్లేటివ్ పవర్తో. సో ఆన్ కాన్కరెంట్ లిస్ట్ పార్లమెంట్ రా కెన్ ఓవర్రైడ్ స్టేట్ లా. సో పార్లమెంట్ అనేది స్టేట్ లా అనేది ఓవర్రైడ్ చేస్తుంది. సో ఎక్సెప్షన్ ప్రెసిడెంట్ అసాన్ రిజర్వ్ బిల్, ప్రెసిడెంట్ అసెంట్ ఉన్నదానికి లేదనమాట. నెక్స్ట్, హవెవర్ లాస్ అండ్ కాన్కరెంట్ లిస్ట్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ బై స్టేట్స్. సో కాన్కరెంట్ లిస్ట్లో ఉన్నది స్టేట్స్ ఎగ్జిక్యూట్ చేస్తాయి. నెక్స్ట్, అప్లికేషన్ ఆఫ్ స్టేట్స్ అండ్ సెంటర్స్ చూస్తే స్టేట్ ఎగ్జిక్యూటివ్ పవర్ షెల్ బీ ఇన్ కంప్లైన్స్ విత్ ద పార్లమెంటరీ లాస్. సో స్టేట్ ఎగ్జిక్యూటివ్ పార్లమెంటరీ లాస్ని కంప్లైన్స్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్టేట్ ఎగ్జిక్యూటివ్ పవర్ షెల్ నాట్ ఓవర్ రైడ్ ప్రొడ్యూస్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ సెంటర్. సో ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ సెంటర్ని ఓవర్ రైడ్ చేయడానికి స్టేట్ ఎగ్జిక్యూటివ్కి లేదనమాట. నెక్స్ట్, సెంటర్ డైరెక్షన్స్ టు ద స్టేట్స్ అన్న కమ్యూనికేషన్ సిస్టమ్. అలాగే సెంటర్ అనేది డైరెక్షన్స్ అనేది ఇస్తుంది స్టేట్కి. సో దాంట్లో కమ్యూనికేషన్ సిస్టమ్, మెయింటెనెన్స్ ఆఫ్ రైల్వేస్, ఇన్స్ట్రక్షన్ ఇన్ మదర్ టంగ్ టు లింగ్విస్టిక్ మైనారిటీస్ టిల్ ప్రైమరీ ఏజ్ వరకు. అలాగే డైరెక్షన్స్ అండర్ ఆర్టికల్ 356. ఇఫ్ నాట్ ఫాలోడ్ ఇట్ కెన్ బీ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్. సో ఆర్టికల్ 356 ముందు కాన్స్టిట్యూషనల్ డైరెక్షన్స్ ఫాలో అవ్వకపోతే సెంట్రల్ డైరెక్షన్స్, సో అది కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్గా కన్సిడర్ చేసుకొని ఆర్టికల్ 356 అనేది ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేయవచ్చు. నెక్స్ట్, మ్యూచువల్ డెలిగేషన్ ఆఫ్ ఫంక్షన్స్. సో ఆర్టికల్ 258 కింద ప్రెసిడెంట్ కెన్ రిక్వెస్ట్ గవర్నర్ ఫర్ యూజ్ ఆఫ్ స్టేట్ మెషినరీ, స్టేట్ కన్సెంట్ ఈజ్ మ్యాండేటరీ. సో ప్రెసిడెంట్ గవర్నర్ని రిక్వెస్ట్ చేసి స్టేట్ మెషినరీని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో స్టేట్ కన్సెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి, మ్యాండేటరీ. సో ఆర్టికల్ 258A ప్రకారం గవర్నర్ కెన్ రిక్వెస్ట్ ప్రెసిడెంట్ ఫర్ యూస్ ఆఫ్ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెషినరీ, యూనియన్ కన్సెంట్ ఈస్ మ్యాండేటరీ. సో యూనియన్ దగ్గర కన్సెంట్ తీసుకొని సో యూనియన్ మెషినరీని కూడా స్టేట్కి యూటిలైజ్ చేసుకోవచ్చు. సో పార్లమెంట్ కెన్ ఇంట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ద సెంటర్ టు ద స్టేట్స్ ఇఫ్ ద పార్లమెంట్ డస్ ఇట్ బై లా, నో కన్సెంట్ ఆఫ్ స్టేట్స్ ఈస్ నెసరీ. సో పార్లమెంట్ కానీ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ద సెంటర్ టు కొన్ని ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అని స్టేట్కి ప్రొవైడ్ చేయొచ్చు సెంటర్. సో ఇఫ్ పార్లమెంట్ డస్ ఇట్ బై లా, సో ఒక లా ద్వారా పార్లమెంట్ వచ్చేస్తే సో స్టేట్స్ యొక్క కన్సెంట్ అనేది అవసరం లేదు. నెక్స్ట్, కోఆపరేషన్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్ చూస్తే ఫుల్ అండ్ ఫెయిత్ క్రెడిట్ క్లాజ్. స్టేట్స్ అండ్ సెంటర్ షెల్ రెస్పెక్ట్ ద పబ్లిక్ యాక్ట్స్, రికార్డ్స్, జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ఆల్ అదర్ స్టేట్స్. సో ఇది స్టేట్ కానీ సెంటర్ కానీ రెస్పెక్ట్ చేయాలన్నమాట. సో ఇవన్నీ. నెక్స్ట్, రివర్ వాటర్ డిస్ప్యూట్స్. పార్లమెంట్ కెన్ మేక్ లా, పార్లమెంట్ లా చేస్తుంది. సో జ్యుడిషియరీ కాంట్ ఇంటర్వెన్ ఇన్ దిస్. ఆర్టికల్ 262 ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్. సో రెండు స్టేట్స్ మధ్య వాటర్ డిస్ప్యూట్స్ వస్తే ఒక ట్రిబ్యునల్ అనేది ఏర్పాటు చేస్తుంది అనమాట. సో కృష్ణా గోదావరి ట్రిబ్యునల్స్ ఉన్నాయి, అలాగే కావేరీ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. సో ఆ ట్రిబ్యునల్స్ డిసైడ్ చేస్తాయి అనమాట ఎంత పర్సెంట్ అనేది వాటర్ యూటిలైజ్ చేసుకోవాలని. సో ఆల్ ఇండియా సర్వీసెస్ చూస్తే మనకి ఆర్టికల్ 312. సో పార్లమెంట్ కెన్ క్రియేట్ ఏ న్యూ ఆల్ ఇండియా సర్వీస్. కండిషన్, రాజ్యసభ అప్రూవల్ ఈజ్ నెసరీ విత్ మెజారిటీ ఆఫ్ 2/3 మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. సో ఆల్ ఇండియా సర్వీసెస్ ఆర్ రిక్రూటెడ్ అండ్ ట్రైన్డ్ బై సెంటర్ అండ్ అలోకేటెడ్ టు స్టేట్స్. సో ఆల్ ఇండియా సర్వీసెస్ సెంటర్ ట్రైన్ చేస్తుంది, అలోకేట్ చేసుకొని స్టేట్స్కి అలోకేట్ చేస్తుంది. సో దీంట్లో రాజ్యసభ అప్రూవల్ ఉండాలి, 2/3 మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ ఉంటే ఒక న్యూ ఆల్ ఇండియా సర్వీస్ అనేది క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్, స్టేట్స్ కెనాట్ ఇంపోజ్ ఎనీ మేజర్ పనిష్మెంట్ అండ్ అల్టిమేట్లీ రెస్పాన్సిబుల్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో స్టేట్స్ అనేది కెనాట్ ఇంపోజ్ ఎనీ మేజర్ పనిష్మెంట్ అనేది ఇంపోజ్ చేయలేవు. అల్టిమేట్గా ప్రెసిడెంట్కి రెస్పాన్సిబుల్గా ఉంటారు. నెక్స్ట్, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ చూస్తే మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అపాయింటెడ్ బై గవర్నర్ బట్ కెన్ బి రిమూవ్డ్ ఓన్లీ బై ప్రెసిడెంట్ మాత్రమే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో రిమూవ్ చేయొచ్చు. తర్వాత పార్లమెంట్ కెన్ క్రియేట్ ఏ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. పార్లమెంట్ జాయింట్ రెండు స్టేట్స్కి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఏర్పాటు చేయొచ్చు అనమాట. JSPSC ఈజ్ స్టాచ్యుటరీ బాడీ, నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. అండ్ రిక్వెస్ట్ ఆఫ్ గవర్నర్, ప్రెసిడెంట్ కెన్ రిక్వెస్ట్ UPSC సర్వ్ స్టేట్స్. కొన్ని గవర్నర్ రిక్వెస్ట్ ద్వారా సో UPSC దాని సర్వీసెస్ని స్టేట్కి కూడా ప్రొవైడ్ చేయొచ్చు.
రిలేషన్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. సో ఎమర్జెన్సీ ఉన్నప్పుడు చూసాం. సో ఇవి మనం ప్రీవియస్గా ఎమర్జెన్సీ దాంట్లో డిస్కస్ చేసాము. సో అదర్ ప్రొవిజన్స్ మెయిన్గా మనకి గవర్నర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ అండ్ ఎంజాయ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో గవర్నరు ప్రెసిడెంట్ చేత అపాయింట్ అవుతారు. అలాగే ప్రెసిడెంట్కి ఇష్టం ఉన్నంత వరకు కూడా సో ఆయన డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు ఉంటారు. సో పర్టికులర్ టెన్యూర్ అనేది లేదనమాట గవర్నర్కి. నెక్స్ట్ ఆర్టికల్ 351 అండ్ డ్యూటీస్ ఆఫ్ సెంటర్ చూసే సెంటర్ హ్యాస్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ద స్టేట్ ఫ్రమ్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ వార్ ఆర్ టు క్యారీ ఆన్ ద గవర్నమెంట్ అకార్డింగ్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు. సో అపాయింటెడ్ బై ద గవర్నర్ బట్ కెన్ బి రిమూవ్డ్ ఓన్లీ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ డివైసెస్ అయిన నీతి ఆయోగ్, నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్, యూనియన్ గ్రాంట్స్ కమిషన్, అలాగే సెంట్రల్ కౌన్సిల్స్, కాన్ఫరెన్సెస్ ఇవన్నీ కూడా రిలేటెడ్. నెక్స్ట్ ఫైనాన్షియల్ రిలేషన్స్ చూస్తే ఆర్టికల్ 268 నుంచి ఆర్టికల్ 293 వరకు కూడా ఫైనాన్షియల్ రిలేషన్స్ డీల్ చేస్తుంది. దీంట్లో అలొకేషన్ ఆఫ్ ట్యాక్సేషన్ పవర్స్ మెయిన్. సో మోర్ ట్యాక్సెస్ ఆర్ ఇన్ ద స్టేట్ లిస్ట్. ఎక్కువ ట్యాక్స్ అనేవి స్టేట్ లిస్ట్లో ఉన్నాయి. బట్ రిమ్యూనరేటివ్ ట్యాక్సెస్ ఆర్ ఇన్ ద సెంట్రల్ లిస్ట్. రెసిడ్యూరీ ట్యాక్సేషన్ పవర్ ఈస్ విత్ యూనియన్. సో మొత్తం రిమ్యూనరేటివ్ ట్యాక్సెస్ సెంట్రల్ దగ్గరే ఉన్నాయి. రెసిడ్యూరీ ట్యాక్సేషన్ పవర్ కూడా సెంట్రల్ దగ్గరే ఉంది. ఓన్లీ ఎక్కువ ట్యాక్సెస్ అన్నీ కూడా సెంట్రల్ దగ్గర. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూస్. సో 88th అమెండ్మెంట్ యాక్ట్. సో ఆల్టర్నేటివ్ స్కీమ్, devolution of taxes, 10th Finance Commission. So Article 265, no tax can be levied or collected except by authority of law. లా ద్వారా మాత్రమే ట్యాక్స్ని కలెక్ట్ చేయగలరు. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూస్ చూస్తే మనకి మెయిన్గా సో ఆర్టికల్ 260 ప్రకారం సెంటర్ లెవీ చేస్తుంది, కలెక్షన్ మాత్రం స్టేట్ చేస్తుంది. సో ఇది స్టేట్కి అప్రోప్రియేషన్. సో స్టాంప్ డ్యూటీస్ అండ్ షేర్స్, చెక్స్, ప్రామిసర్ నోట్స్, ఇన్సూరెన్స్ అన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఆర్టికల్ 269లో సెంటర్ లెవీ చేస్తుంది, కలెక్షన్ సెంటర్ చేస్తుంది, అప్రోప్రియేషన్ స్టేట్కి ఉంటుంది, స్టేట్కి వస్తుంది ఇది. నెక్స్ట్ దీంట్లో ట్యాక్సెస్ ఆన్ ద సేల్ ఆర్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ అదర్ దాన్ న్యూస్ పేపర్స్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇంటర్స్టేట్ ట్రేడ్ ఆర్ కామర్స్, ట్యాక్సెస్ ఆన్ ద కన్సైన్మెంట్ ఆఫ్ గూడ్స్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇంటర్స్టేట్ ట్రేడ్ ఆర్ కామర్స్. The net proceeds of these taxes don't form a part of consolidated fund of India. నెక్స్ట్ ఆర్టికల్ 269A సెంటర్ లెవీ చేస్తుంది, ఇది సెంటర్ కలెక్షన్ చేస్తుంది. సో స్టేట్కి మధ్య డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ట్యాక్సెస్. సో జిఎస్టీ అండ్ సప్లైస్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇంటర్స్టేట్ ట్రేడ్ ఆర్ కామర్స్ కమ్స్ అండర్ ఆర్టికల్ 269A. సో 270 ప్రకారం ఆల్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ ఇన్ ద యూనియన్ లిస్ట్ ఎక్సెప్ట్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ రిఫర్డ్ టు ఇన్ ద ఆర్టికల్ 268, 269, 269A. So and surcharges and taxes and duties referred to in Article 271, any cess levied for specific purpose. So manner of distribution of the net proceeds of these taxes and duties is prescribed by President on recommendation of the Finance Commission. So Article 271 సెంటర్ లెవీ చేస్తుంది ట్యాక్స్ని, సెంటరే కలెక్ట్ చేస్తుంది. సో సెంటరే తీసుకుంటుంది ఇది. సో సర్చార్జ్ అండ్ ట్యాక్సెస్ అండర్ 268, 269, 270 కింద ఇవి వస్తుంది. నెక్స్ట్ స్టేట్ లెవీ చేస్తుంది, స్టేటే కలెక్షన్ చేస్తుంది, స్టేటే తీసుకుంటుంది. సో సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ అండ్ లిక్కర్, నార్కోటిక్స్, ఆక్ట్రాయ్, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇవన్నీ కూడా దీని కిందకి వస్తుంది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ చూస్తే మనకి యాజ్ పర్ ద డివిజన్ ఆఫ్ పవర్స్ అండ్ షెడ్యూల్ 7లో ఉన్న పవర్స్ ప్రకారం డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ గ్రాంట్స్ ఇన్ 8 to the స్టేట్స్. సో ఫస్ట్ స్టాచ్యుటరీ గ్రాంట్స్, డిస్క్రిషనరీ గ్రాంట్స్, అదర్ గ్రాంట్స్ ఉన్నాయి. సో స్టాచ్యుటరీ గ్రాంట్స్లో ఆర్టికల్ 275 ప్రకారం ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేస్తుంది, చార్జ్డ్ అవుట్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఇట్ ఇంక్లూడ్స్ గ్రాంట్స్ అండ్ స్పెసిఫిక్ గ్రాంట్స్. నెక్స్ట్ డిస్క్రిషనరీ గ్రాంట్స్. సో ఆర్టికల్ 282 ప్రకారం యూనియన్ అలొకేట్ చేస్తుంది అకార్డింగ్ టు ఇట్స్ డిస్క్రిషన్. సో అదర్ గ్రాంట్స్, టెంపరీ గ్రాంట్స్ ఇన్ లీ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ జూట్ అండ్ జూట్ బేస్డ్ ప్రొడక్ట్స్ టు అస్సాం, బీహార్, వెస్ట్ బెంగాల్ అండ్ ఒరిస్సా నో మోర్ రిలవెంట్ ఇది. నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్. సో ఆర్టికల్ 280 ప్రకారం ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది. ఇది ఒక బ్యాలెన్సింగ్ వీల్ ఫర్ ఫిజికల్ ఫెడరలిజం ఇన్ ఇండియా. ఇట్ ఈస్ ఎ క్వాసీ జ్యుడిషియల్ బాడీ. సో అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఫర్ every 5 years. Next qualification are determined by parliament. So purely recommendatory in nature. It makes recommendations on distribution of net proceeds. Distribution of net proceeds of taxes between center and states among states. So center and state vertical distribution సెంటర్కి మధ్య స్టేట్కి మధ్య, అలాగే స్టేట్కి మధ్య కూడా డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్, వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇది రికమెండ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అండర్ ఆర్టికల్ 275. సో ఆర్టికల్ 275 కన్నా గ్రాంట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ రికమెండేషన్స్ టు ఆర్గ్యుమెంట్ రిసోర్సెస్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ టు హెల్ప్ మున్సిపాలిటీస్ అండ్ పంచాయత్. సో మున్సిపాలిటీస్ని పంచాయత్స్కి హెల్ప్ చేయడానికి
ఆన్ ద బేసిస్ ఆఫ్ రికమెండేషన్ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ పైన సో రిసోర్స్ కన్సల్టేటివ్ ఫండ్ రిసోర్స్ని యూటిలైజ్ చేసుకుంటాయి. నెక్స్ట్ ఎనీ అదర్ మ్యాటర్ రిఫర్డ్ బై ద ప్రెసిడెంట్కి రిఫర్ చేసిన ఎనీ మ్యాటర్లో కూడా సో ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఇస్తుంది. నెక్స్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ ద స్టేట్స్ ఇంట్రెస్ట్ ఇన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ సర్టెన్ బిల్స్ ఇన్ పార్లమెంట్ కెన్ బీ ఇంట్రడ్యూస్ ఓన్లీ బై రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ రికమెండేషన్స్ ద్వారానే పార్లమెంట్లో బిల్ ప్రవేశపెట్టాలి. సో బిల్ దట్ వేరీస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్. సో అగ్రికల్చర్ ఇన్కమ్ వేరే అవుతుందంటే అది ముందుగానే కన్సెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ బిల్స్ డీలింగ్ విత్ అలొకేషన్ ఆఫ్ మనీ టు ద స్టేట్స్. మనీకి స్టేట్స్కి మనీ అలొకేట్ చేయడం బిల్ సంబంధించి. నెక్స్ట్ సర్చార్జెస్కి సంబంధించిన బిల్. సో ఆల్టరేషన్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ వేర్ స్టేట్ ఇంట్రెస్ట్ ఆర్ ఎఫెక్టెడ్. ఇవన్నీ కూడా ప్రియర్ రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఉండాలి. నెక్స్ట్ బారోయింగ్ పవర్స్. సెంటర్ కెన్ బారో విత్ ఇన్ ఇండియా ఆర్ అవుట్ సైడ్. స్టేట్స్ కెన్ బారో ఓన్లీ విత్ ఇన్ ఇండియా. సో సెంట్రల్ గవర్నమెంట్ సో ఇండియాలోను అవుట్ సైడ్ కూడా ఇంటర్నేషనల్ బారోయింగ్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ స్టేట్ మాత్రము ఖచ్చితంగా ఇండియాలోనే బారోయింగ్ చేసుకోవాలి. సో ఓన్లీ విత్ ఇన్ ఇండియాలోనే. సో ఇఫ్ స్టేట్స్ ఆర్ హ్యావింగ్ అవుట్స్టాండింగ్ లయబిలిటీస్ టు సెంటర్ ఇట్స్ ప్రియర్ పర్మిషన్ ఈస్ నెసరీ ఫర్ బారోయింగ్. సో దాని అవుట్స్టాండింగ్ లయబిలిటీస్ ఎక్కువ ఉంటే అప్పులు సో ప్రియర్ పర్మిషన్ అనేది తీసుకోవాలన్నమాట సెంటర్ దగ్గర నుంచి. నెక్స్ట్ సెంటర్ కెన్ గివ్ గ్యారంటీ టు ద బారోయింగ్ ఆఫ్ స్టేట్. సో సెంటర్ గ్యారంటీ ఇస్తుంది. సో పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటర్ కెన్ ఫిక్స్ లిమిట్స్. సో ఈ రెండు కూడా పార్లమెంట్ స్టేట్ లెజిస్లేచర్ ఎంత లిమిట్ తీసుకోవాలని ఫిక్స్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇంటర్ గవర్నమెంటల్ ట్యాక్స్ ఇమ్యూనిటీస్ ఉంటుంది. సో ఇంటర్ గవర్నమెంటల్ ట్యాక్స్ ఇమ్యూనిటీస్ సెంటర్ కాన్ ట్యాక్స్ స్టేట్స్ ప్రాపర్టీ అండ్ వైస్ వర్సా. సో సెంట్రల్ గవర్నమెంట్ అనే ప్రాపర్టీని స్టేట్లో ట్యాక్స్ ఉండదు, అలాగే స్టేట్ ప్రాపర్టీని సెంట్రల్లో ట్యాక్స్ ఉండదు. సో ఇది ఇంటర్ గవర్నమెంటల్ ట్యాక్స్ ఇమ్యూనిటీ. నెక్స్ట్ ఇమ్యూనిటీస్ డోంట్ అప్లై టు కార్పొరేషన్స్ కంపెనీస్ ఆఫ్ ద స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. సో కార్పొరేషన్ కంపెనీస్కి ఇవి వర్తించదు. అలాగే ప్రాపర్టీ అండ్ ఇన్కమ్ ఆఫ్ ద లోకల్ అథారిటీస్ ఆర్ నాట్ గివెన్ ఇమ్యూనిటీ. సో లోకల్ అథారిటీకి సంబంధించిన ప్రాపర్టీ ఇన్కమ్ కూడా ట్యాక్స్ ఉంటుంది. నెక్స్ట్ కస్టమ్ డ్యూటీస్ అండ్ ఎక్సైజ్ డ్యూటీస్ అండ్ గూడ్స్ ఆర్ ఇంపోర్టెడ్ ఆర్ ఎక్స్పోర్టెడ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద స్టేట్. సో వీటన్నిటికి కూడా ట్యాక్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎనెక్జర్ 1లో ఎమర్జెన్సీ అండ్ ఫైనాన్షియల్ రిలేషన్స్ ఆర్ ఆల్రెడీ డిస్కస్డ్. సో ఎమర్జెన్సీ ఫైనాన్షియల్ రిలేషన్స్ అప్పుడు డిస్కస్ చేసాం. నెక్స్ట్ కమిషన్స్ ఫర్ సెంటర్ స్టేట్ రిలేషన్ బై స్టేట్స్ చూస్తే ఒకటి రాజమన్నార్ కమిటీ బై తమిళనాడు. నెక్స్ట్ తమిళనాడు గవర్నమెంట్ రాజమన్నార్ కమిటీ అనేది ఎస్టాబ్లిష్ చేసి సెంటర్ స్టేట్ రిలేషన్స్ పైన ఏర్పాటు చేసింది రాజమన్నార్ కమిటీ. సో నెక్స్ట్ ఆనంద్పూర్ సాహిబ్ రెజల్యూషన్, అకాల్దలి ఆఫ్ పంజాబ్, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ మెమరాండం ఇవన్నీ కూడా కమిటీస్ రిలేటెడ్ టు సెంటర్ స్టేట్ రిలేషన్స్. నెక్స్ట్ కామన్ పాయింట్స్ వచ్చేసి మూవ్ టువర్డ్స్ ట్రూ ఫెడరేషన్. సో ఈ రికమెండేషన్స్ యొక్క కామన్ పాయింట్స్. సో ట్రూ ఫెడరేషన్కి మూవ్ కామని చెప్పింది. సో ఓన్లీ క్వాసీ ఫెడరలిజం అంటే స్ట్రాంగ్ సెంటర్ బయాస్ అనేది వదిలేయాలని చెప్పి. సో నెక్స్ట్ సెంటర్ షెల్ హ్యావ్ అథారిటీ ఓన్లీ ఆన్ డిఫెన్స్, కమ్యూనికేషన్స్, ఎక్స్టర్నల్ అఫేర్స్. సో ఈ 3 మాత్రమే సెంట్రల్కి పవర్ ఉండాలి అని. నెక్స్ట్ రిపీల్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కూడా రిపీల్ చేయాలని. నెక్స్ట్ స్టేట్స్ కన్సెంట్ టు ఫార్మ్ న్యూ స్టేట్ షెల్ బి మ్యాండేటరీ. సో స్టేట్స్ పర్మిషన్ తీసుకోవాలి న్యూ స్టేట్స్ ఫార్మేషన్ తీసుకోవడానికని కంపల్సరీగా అని ఉంది. నెక్స్ట్ ఈక్వల్ పవర్స్ టు రాజ్యసభ అండ్ లోక్సభకి రాజ్యసభకి ఈక్వల్ పవర్స్ ఇవ్వడము. అలాగే మోర్ రెవెన్యూ టు స్టేట్స్, రెసిడ్యూరీ పవర్స్ టు స్టేట్స్, ఇవన్నీ కూడా కామన్ పాయింట్స్. సో కమిటీస్ బై ద సెంటర్ వచ్చేసి సర్కారియా కమిషన్, పంజీ కమిషన్. నెక్స్ట్ ఇంటర్ స్టేట్ రిలేషన్స్ చూద్దాం. అంటే స్టేట్కి మధ్య ఉన్న రిలేషన్స్. సో ఆర్టికల్ 262 ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ డీల్ చేస్తుంది. సో పార్లమెంట్ మే ప్రొవైడ్ త్రో ఫర్ అడ్జుడికేషన్ ఆఫ్ డిస్ప్యూట్ అండ్ ఐదర్ సుప్రీం కోర్ట్ నార్ ఎనీ అదర్ కోర్ట్ కెన్ ఎక్సైజ్ జ్యూరిస్డిక్షన్ విత్ రెస్పెక్ట్ ఇట్. సో పార్లమెంట్ బేస్డ్ ఆన్ ఇట్ హ్యాస్ పాస్డ్ రివర్ బోర్డ్స్ యాక్ట్ 1956 అండ్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956. సో పార్లమెంట్ ద్వారా త్రో ఫర్ అడ్జుడికేషన్ ఆఫ్ డిస్ప్యూట్ నైదర్ సుప్రీం కోర్ట్ నార్ ఎనీ అదర్ కోర్ట్ కెన్ ఎక్సైజ్ జ్యూరిస్డిక్షన్ విత్ ఇట్. సో పార్లమెంట్కి ఈ 2 స్టేట్స్ మధ్య డిస్ప్యూట్స్ని లైక్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ని రివర్ బోర్డ్స్ యాక్ట్ ద్వారా సో ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేస్తుందన్నమాట. సో ఆ ట్రిబ్యునల్స్ ఆ డిస్ప్యూట్స్ని విని సో రెండు తరపున కూడా న్యూట్రల్ బాడీగా ఉండి జడ్జిమెంట్ అనేది వస్తుంది. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956. నెక్స్ట్ ఆర్టికల్ 263 ప్రకారం సో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఉంటుంది. సో క్రియేటెడ్ బై ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అండ్ హెడెడ్ బై పిఎం హెడ్గా ఉంటారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ చేత చేయబడుతుంది. సో ఇంటర్ స్టేట్ కౌన్సిల్లో మెయిన్గా ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు కౌన్సిల్కి. సో మెంబర్ ఆఫ్ ద ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్లో మెయిన్గా యూనియన్ మినిస్టర్స్ ఆఫ్ క్యాబినెట్ ర్యాంక్ ఉంటారు. అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నామినేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్, చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ అండ్ హ్యావింగ్ ఏ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ నాట్ హ్యావింగ్ ఏ లెజిస్లేటివ్ అసెంబ్లీ. గవర్నర్స్ ఆఫ్ ద స్టేట్స్ బీయింగ్ అడ్మినిస్టర్డ్ అండర్ ప్రెసిడెంట్స్ రూల్. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ చూస్తే ఎంక్వైరింగ్ అండ్ అడ్వైజింగ్ అపాన్ డిస్ప్యూట్స్ విచ్ మే హ్యావ్ ఎమర్జ్డ్ బిట్వీన్ ద స్టేట్స్. సో ఈ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ యొక్క ఫంక్షన్స్. సో 2 స్టేట్స్ మధ్య
ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే సో వాటిని డీల్ చేస్తుంది. అలాగే ఇన్వెస్టిగేటింగ్ అండ్ డిస్కసింగ్ సబ్జెక్ట్స్ ఇన్ విచ్ ద స్టేట్స్ ఆఫ్ ద యూనియన్ హ్యాస్ ఎ కామన్ ఇంట్రెస్ట్. సో స్టేట్స్కి యూనియన్కి కామన్ ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో సబ్జెక్ట్స్ మ్యాటర్స్లో ఇన్వెస్టిగేట్ చేస్తుంది, డిస్కషన్ కూడా చేస్తుంది. నెక్స్ట్ మేకింగ్ సజెషన్స్ ఆన్ ఎనీ సచ్ సబ్జెక్ట్ ఫర్ ద బెటర్ కోఆర్డినేషన్ ఆఫ్ పాలసీ అండ్ యాక్షన్ విత్ రెస్పెక్ట్ టు దట్ సబ్జెక్ట్. సో ఆ సబ్జెక్ట్ సంబంధించి సజెషన్స్, బెటర్ కోఆర్డినేషన్ ఆఫ్ పాలసీ అనేది ఏర్పాటు చేయడానికి డిస్కషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 261 ప్రకారం ఫుల్ ఫెయిత్ అండ్ క్రెడిట్ క్లాస్ ఫర్ పబ్లిక్ యాక్ట్స్ పైన, రికార్డ్స్ అండ్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ పైన ఫుల్ ఫెయిత్ అండ్ క్రెడిట్ ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 301 to 307 ఇంటర్స్టేట్ ట్రేడ్, కామర్స్ రిలేటెడ్గా ఉంటుంది. నెక్స్ట్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ బై లా కెన్ ఇంపోజ్ రిస్ట్రిక్షన్స్ ఇన్ కేస్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ ప్రీవియస్ శాంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ రిక్వైర్డ్ టు ఇంట్రడ్యూస్ బిల్. సో స్టేట్ లెజిస్లేచర్కి అయితే బిల్ శాంక్షన్స్కి ఖచ్చితంగా ప్రెసిడెంట్ పార్లమెంట్ లెజిస్లేచర్ కెన్ ఇంపోజ్ రిస్ట్రిక్షన్ ఇన్ కేస్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ ప్రీవియస్ శాంక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ శాంక్షన్స్ అనేవి ఖచ్చితంగా అవసరం అవుతుంది బిల్కి. సో పార్లమెంట్ కెన్ అపాయింట్ అథారిటీ టు క్యారీ ఆన్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ట్రేడ్ అండ్ కామర్స్. సో పార్లమెంట్ అనేది ఒక అథారిటీని అపాయింట్ చేసుకోవచ్చు ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ట్రేడ్ అండ్ కామర్స్. సో విత్ ఇన్ టెరిటరీ ఆఫ్ ఇండియా షెల్ బీ ఫ్రీ అనమాట. సో ఇండియన్ టెరిటరీలో ఫ్రీగానే ఉంటుంది ట్రేడ్ అండ్ కామర్స్. నెక్స్ట్ జోనల్ కౌన్సిల్స్లో మనకి స్టాచ్యుటరీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 అండ్ అడ్వైజరీ ఇన్ నేచర్. సో ఈ రెండు కూడా జోనల్ కౌన్సిల్స్. నెక్స్ట్ 5 in నెంబరు. సో 5 in నెంబరు మనకి నార్థన్ జోనల్ కౌన్సిల్, నార్థన్, సెంట్రల్, సదరన్, ఈస్టర్న్, వెస్టర్న్. సో నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ ఇవన్నీ కూడా 5 కౌన్సిల్స్ మనకి క్రియేటెడ్ బై యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ 1971. సో నెక్స్ట్ మెయిన్గా ఈ కంపోజిషన్ ఏంటో చూస్తే మనకి ఇంటర్స్టేట్ కౌన్సిల్ మధ్యలో మనకి సో ఫస్ట్ చైర్మన్ ఉంటారు. సో చైర్మన్ దీనికి యూనియన్ హోమ్ మినిస్టర్. సో చీఫ్ మినిస్టర్ అదర్ టూ మినిస్టర్స్ ఫ్రమ్ ఈచ్ స్టేట్. సో ఒక చీఫ్ మినిస్టర్ అలాగే 2 మినిస్టర్స్ స్టేట్కి సంబంధించి, అలాగే అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీ ఇన్ ద జోన్ ఆర్ మెంబర్స్. చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్స్ ఆన్ రొటేషన్ బేసిస్ వర్క్స్ యాజ్ ఏ వైస్ చైర్మన్ 1 year వరకు కూడా ఈ రొటేషన్ బేసిస్ మీద చీఫ్ మినిస్టర్స్ వర్క్ చేస్తారు. సో ఇఫ్ ఎనీ అదర్ మెంబర్స్ ఎగ్జిస్ట్ దే డోంట్ హ్యావ్ ఓటింగ్ రైట్స్. వేరే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఉండవు. చీఫ్ సెక్రటరీ, ప్లానింగ్ కమిషన్ మెంబర్స్ కూడా ఉండొచ్చు. నెక్స్ట్ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ హ్యాస్ ఎ స్పెషల్ రెస్పాన్సిబిలిటీస్ టు మేక్ ఏ రీజనల్ ప్లాన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ పబ్లిక్ ఆర్డర్ ఇన్ ద రీజన్. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్. సో యూనియన్ ఎగ్జిక్యూటివ్. సో మనకి యూనియన్ ఎగ్జిక్యూటివ్లో పార్ట్ 5 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 52 to 78 డీల్స్ విత్ ద యూనియన్ ఎగ్జిక్యూటివ్. సో దాంట్లో కన్సిస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్. సో యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే జనరల్గా ప్రెసిడెంట్, నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్, పిఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అలాగే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళందరూ కలిపితేనే ఎగ్జిక్యూటివ్. సో దీంట్లో ప్రెసిడెంట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటారు. సో దాంట్లో ఫస్ట్ ప్రెసిడెంట్ చూద్దాం మనము. సో క్వాలిఫికేషన్ ఆఫ్ కంటెస్టెంట్. సో ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేయాలంటే మినిమం 35 years ఉండాలి, సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి, క్వాలిఫైడ్ టు బి ఏ మెంబర్ ఆఫ్ లోక్సభకి క్వాలిఫై అయి ఉండాలి. షల్ నాట్ హోల్డ్ ఏ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అండర్ ఎనీ గవర్నమెంట్. సో గవర్నమెంట్ కింద ఏ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది హోల్డ్ చేయకూడదు. నెక్స్ట్ ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ చూస్తే 50 electors షెల్ బీ ప్రపోజర్స్ అండ్ 50 షెల్ బీ సెకండరీస్. అంటే సో 50 electors వాళ్ళు ప్రపోజ్ చేయాలి ఒకరిని, అలాగే 50 electors సపోర్ట్ ఇవ్వాలి అనమాట సెకండర్స్గా. సో నెక్స్ట్ ఎలక్షన్ సిస్టమ్ వచ్చేసి ఇండైరెక్ట్ ఎలక్షన్స్. సో ఎమ్మెల్యేస్, ఎంపీస్ ఎలక్ట్ చేసుకుంటారు, డైరెక్ట్ పీపుల్ ఎలక్ట్ చేసుకోరు. సో ఇండైరెక్ట్ ఎలక్షన్. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. సో సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ +1. సో టోటల్ నెంబర్ ఆఫ్ పోల్డ్ +1. సో టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ +1. నెక్స్ట్ ఓటర్స్ ఓన్లీ ఎలక్టెడ్ ఎంపీస్. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఎలక్టరల్ కాలేజీలో మనకి ఓన్లీ ఎలక్టెడ్ ఎంపీస్ ఇన్ లోక్సభ అండ్ రాజ్యసభ, ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఢిల్లీ అండ్ పుడుచేరి మాత్రమే ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో పాల్గొంటారు. సో ఓట్స్ ఆఫ్ ఈచ్ ఎమ్మెల్యే ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ పాపులేషన్, టోటల్ పాపులేషన్ ఆఫ్ స్టేట్ బై ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఇన్ అసెంబ్లీ. సో ఒక స్టేట్లో 20 MLAs ఉంటే సో స్టేట్ యొక్క టోటల్ పాపులేషన్ బై 20 MLAs ఇంటూ 100. సో అది ఓట్ ఆఫ్ ఎమ్మెల్యే. సో ఓట్ ఆఫ్ ఎంపీ మాత్రము టోటల్ వాల్యూస్ ఆఫ్ ఓట్స్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ఆల్ స్టేట్. సో ఈయన ఏ స్టేట్కి అయితే సంబంధించి ఉంటారో సో ఆ స్టేట్ ఎమ్మెల్యేస్ యొక్క వాల్యూ ఆఫ్ ఓట్స్ ప్లస్ టోటల్ వాల్యూ ఆఫ్ ఓట్స్ ప్లస్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్ ఎంపీస్. సో ఎలక్టెడ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో అవంతా కూడా సో వాల్యూ ఆఫ్ ఎంపీస్. సో వాల్యూ ఆఫ్ ఎంపీస్ అనేది కూడా ఎప్పుడు కూడా హైగా ఉంటుంది.
సో vote of an MLA is not equal to vote of an MP. సో vote of all MLAs equal to vote of all MPs. సో అందరి MLAs ఈక్వల్ అవుతుంది అందరికి ఎంపీస్కి, కానీ ఒక ఎమ్మెల్యే ఓటు ఒక ఎమ్మెల్యే ఓటుకి ఈక్వల్ కాదు. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నెక్స్ట్ ఓత్ ఫెయిత్ఫుల్లీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. సో ఓత్ తీసుకునేటప్పుడు ఫెయిత్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేస్తారనే ఆఫీస్ని. అలాగే డెవోటివ్ వెల్బీయింగ్ ఆఫ్ పీపుల్ వెల్బీయింగ్. నెక్స్ట్ టు ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ కాన్స్టిట్యూషన్ గివెన్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ఈ ఓత్ ప్రెసిడెంట్కి ఇచ్చే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో దీంట్లో ప్రొటెక్ట్ చేస్తామని, కాన్స్టిట్యూషన్ని డిఫెండ్ చేస్తామని ఉంటుంది. నెక్స్ట్ కండిషన్స్ ఆఫ్ ఆఫీస్ డిటర్మైన్డ్ బై పార్లమెంట్ డిటర్మైన్ చేస్తుంది ప్రెసిడెంట్ యొక్క ఆఫీస్ కండిషన్స్. నెక్స్ట్ మనకి లీగల్ ఇమ్యూనిటీ చూస్తే నో క్రిమినల్ ప్రొసీడింగ్స్ డ్యూరింగ్ హిస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ప్రెసిడెంట్ ఆఫీస్లో ఉన్నంత వరకు కూడా సో క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఏం చేయకూడదు. నెక్స్ట్ సివిల్ ప్రొసీడింగ్స్ విత్ ఇన్ 2 months ఆఫ్ నోటీస్ కెన్ బి ఇనిషియేటెడ్ ఓన్లీ ఆన్ పర్సనల్ యాక్ట్స్. సో పర్సనల్ యాక్ట్స్ పైన మనకి 2 months ముందే నోటీస్ ఇచ్చి సివిల్ ప్రొసీడింగ్స్ అని చేయొచ్చు. సో టర్మ్ 5 years ఉంటుంది ప్రెసిడెంట్కి. లీగల్ ఫర్ రీఎలక్షన్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎనీ టైమ్స్ అయినా కానీ రీఎలెక్ట్ చేసుకోవచ్చు. కానీ యూఎస్ ప్రెసిడెంట్ అయితే కంటిన్యూస్గా 2 times మాత్రమే ఎలెక్ట్ అవుతారు, తర్వాత మళ్ళీ ఎలక్షన్ ఉండదన్నమాట, రీఎలక్షన్కి ఛాన్స్ ఉండదు. కానీ మన ఇండియాలో అలా కాదు. సో ఎనీ టైమ్స్ అయినా రీఎలెక్ట్ అవ్వచ్చు. సో ఇంపీచ్మెంట్ మనకి క్వాసీ జ్యుడిషియల్ ప్రొసీజర్ ఇన్ పార్లమెంట్. సో క్వాసీ జ్యుడిషియల్ ప్రొసీజర్ ఉంటుంది. సో గ్రౌండ్స్ క్వాసీ జ్యుడిషియల్ ప్రొసీజర్ అంటే పార్లమెంట్. సో గ్రౌండ్స్ కాన్స్టిట్యూషనల్ వైలేషన్. సో కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేసినప్పుడు విత్ పార్లమెంట్ విత్ 2/3 మెజారిటీ ఆఫ్ టోటల్ స్ట్రెంత్ ఆఫ్ హౌస్ అండ్ ఇండిపెండెంట్లీ లోక్సభ రాజ్యసభతో వచ్చి సో ఈ ప్రెసిడెంట్ని ఇంపీచ్ చేయొచ్చు. సో నామినేటెడ్ మెంబర్స్ ఆల్సో పార్టిసిపేట్. జనరలీ సో ఓన్లీ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ మాత్రమే ఎలక్షన్లో పాల్గొన్నారు, కానీ ఇంపీచ్మెంట్ చేసేటప్పుడు మాత్రం నామినేటెడ్ మెంబర్స్ ఆల్సో పార్టిసిపేట్. సో నామినేటెడ్ మెంబర్స్ ఆల్సో పార్టిసిపేట్, ఎమ్మెల్యేస్ డోంట్ పార్టిసిపేట్. సో ఇక్కడ స్టేట్కి సంబంధించి ఎమ్మెల్యేస్ పార్టిసిపేట్ చేయరు. సో ఓన్లీ ఎలక్టెడ్ అలాగే నామినేటెడ్ ఎంపీస్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. 14 days ఆఫ్ ప్రియర్ నోటీస్ షుడ్ బి గివెన్ టు ప్రెసిడెంట్కి ముందే 14 days ప్రియర్ నోటీస్ ఇవ్వాలి. ఫస్ట్ హౌస్ లేస్ ఛార్జెస్ అండ్ 1/4 members నీడ్ టు సపోర్ట్ ఇట్. ఫస్ట్లో ఒక హౌస్లో ఛార్జెస్ ఛార్జెస్ మెన్షన్ చేస్తే దాన్ని 1/4 అంతా కూడా మెంబర్స్ సపోర్ట్ చేయాలి. సో చైర్మన్ ఆర్ స్పీకర్ మే ఆర్ మే నాట్ అడ్మిట్ ఇట్. సో దాన్ని అడ్మిట్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. సో సెకండ్ హౌస్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది ఛార్జెస్ని. సో ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ వచ్చేసి ప్రెసిడెంట్ యాక్షన్స్ ప్రియర్ టు ఇంపీచ్మెంట్ విల్ నాట్ బి గెట్ ఎఫెక్టెడ్. సో ఇంపీచ్మెంట్ ముందు ప్రెసిడెంట్ యాక్ట్ చేసిన దానివి అవన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వవు. సో ప్రెసిడెంట్ యాక్షన్స్ ప్రియర్ టు ఇంపీచ్మెంట్ విల్ నాట్ గెట్ ఎఫెక్టెడ్. సో ప్రెసిడెంట్ యాక్షన్స్ అన్నీ కూడా ఏం ఎఫెక్ట్ అవ్వవు. అలాగే వ్యాకెన్సీ ఇన్ ద ప్రెసిడెంట్స్ ఆఫీస్ ఈస్ టెంపరరీ ఫిల్డ్ బై వైస్ ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ లేనప్పుడు వైస్ ప్రెసిడెంట్ వ్యాకెన్సీని ఫిల్ చేస్తారు. ఆయన కూడా లేకుండా సిజేఆర్ సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇన్ ఆర్డర్ మ్యాక్సిమం 6 months వరకు కూడా సో సిజేఆర్ సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఉంటారు. సో న్యూలీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ విల్ బీ ఇన్ ఆఫీస్ ఫర్ ఫుల్ సో కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ 5 years వరకు ఉంటారు. సో రిజిగ్నేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈజ్ సబ్మిటెడ్ టు వైస్ ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ రిజైన్ చేసి దాన్ని వైస్ ప్రెసిడెంట్కి ఇస్తాడు. నెక్స్ట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ చూస్తే ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆల్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ ఆఫ్ ద సెంటర్ ఆర్ కండక్టెడ్ ఆర్ ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ ఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అడ్మినిస్టర్స్ యూనియన్ టెరిటరీస్ డిక్లేర్స్ అన్ ఏరియా షెడ్యూల్డ్ ఏరియా. సో ఎగ్జిక్యూటివ్ పవర్ అంతా ఉంటుంది. సో ఒక సెంట్రల్ ఏరియాని డిక్లేర్ చేస్తూ అలాగే యూనియన్ టెరిటరీస్ కూడా అడ్మినిస్ట్రేషన్ చేస్తారు ఆయన. నెక్స్ట్ మేక్స్ ఆల్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్. సో అన్ని ఇంపార్టెంట్స్ పిఎం, ఏజీఐ, క్యాగ్, యూపీఎస్సీ, ఫైనాన్షియల్ కమిషన్ మెంబర్స్, ఎస్సీ ఎస్టీస్, ఓబీసీ కమిషన్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్, సిజేఐ, జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అన్నింటినీ కూడా ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు. సో ఎగ్జిక్యూటివ్ పవర్స్. సో లెజిస్లేటివ్ పవర్స్ అయితే సో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ పార్లమెంట్. సో పార్లమెంట్కి వచ్చేసి లోక్సభ రాజ్యసభతో పాటు ప్రెసిడెంట్ కూడా ఉంటారు. సో ఈ ప్రెసిడెంట్ అసెంట్ అనేది గ్యారంటీ కాబట్టి సో గివ్స్ అసెంట్ టు బిల్స్కి అసెంట్ ఇస్తేనే అప్పుడు యాక్ట్ అవుతుంది. సో సమ్మన్స్ జాయింట్ సిట్టింగ్. సో ఎప్పుడైనా కానీ బిల్లు ల్యాబ్స్ అయితే సో జాయింట్ సిట్టింగ్కి పిలుస్తారు. నెక్స్ట్ సమ్మన్స్ ప్రొరగ్స్ హౌస్ అండ్ డిసాల్వ్స్ లోక్సభ. సో
లోక్సభని స్టార్ట్ చేసేది, ప్రొరోగ్ చేసేది, డిసాల్వ్ చేసేది కూడా ఆయనే. నెక్స్ట్ అడ్రసెస్ ద పార్లమెంట్ ఎప్పుడు ఫస్ట్ సెషన్ ఆఫ్టర్ జనరల్ ఎలక్షన్ అండ్ ఫస్ట్ సెషన్ ఎవ్రీ ఇయర్. సో ఎవ్రీ ఇయర్లో ఫస్ట్ సెషన్, అలాగే జనరల్ ఎలక్షన్స్ అయిపోయినాక న్యూ గవర్నమెంట్ వస్తే కొత్తగా గవర్నమెంట్, సో అప్పుడు కూడా పార్లమెంట్ని అడ్రస్ చేస్తూ స్పీచ్ చేస్తారు. నెక్స్ట్ అపాయింట్స్ ప్రోటెం స్పీకర్. ప్రోటెం స్పీకర్ని కూడా స్పీకర్ ఎన్నుకోకముందు కాల్స్ ఫర్ ఎలక్షన్స్ ఆఫ్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అండ్ డిప్యూటీ చైర్మన్, ఇవన్నీ కూడా ఆయన లెజిస్లేటివ్ పవర్. నెక్స్ట్ నామినేట్స్ 12 మెంబర్స్ టు రాజ్యసభ అండ్ 2 టు లోక్సభ, వీళ్ళని నామినేట్ చేస్తారు. సో డిసైడ్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంపీస్ అండర్ ఆర్టికల్ 102, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ఎలక్షన్ కమిషన్, గివ్స్ పర్మిషన్ టు ఇంట్రడ్యూస్ మనీ బిల్స్, కన్సిడర్ స్టేట్ బిల్స్ రిజర్వ్డ్ బై గవర్నర్. నెక్స్ట్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్, ఆర్టికల్ 123 ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఉంటుంది. నెక్స్ట్ రిపోర్ట్స్ ఆఫ్ కాగ్, ఎలక్షన్ కమిషన్, యూపీఎస్సీ ఎక్సెట్రా ఆర్ సబ్మిటెడ్ టు పార్లమెంట్ బై హిమ్. సో పార్లమెంట్ని ఆయన ఈ కాగ్, ఈ ఎలక్షన్ కమిషన్, యూపీఎస్సీ కమిషన్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఆయనే సబ్మిట్ చేస్తారు. సో ఫైనాన్షియల్ పవర్స్ వచ్చేసి మనీ బిల్స్ ఇంట్రడ్యూస్ చేసే ముందు ఖచ్చితంగా రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఉండాలి. అలాగే ప్రెసిడెంట్ కాన్స్టిట్యూట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పరుస్తారు. ఈ కాసెస్ బడ్జెట్ టు బి లేడ్ బిఫోర్ ద పార్లమెంట్. పార్లమెంట్ ముందు బడ్జెట్ ఏర్పరచడానికి కారణం ఈయనే. నెక్స్ట్ ఫర్ అన్ఫోర్సిన్ ఎక్స్పెండిచర్ హీ కెన్ మేక్ అడ్వాన్స్ అవుట్ ఆఫ్ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. సో ఏమైనా ఎక్స్ట్రా ఖర్చులు వస్తే అన్ఫోర్సిన్ ఎక్స్పెండిచర్ చేయాల్సి వస్తే కంటింజెన్సీ ఆఫ్ ఫండ్ నుంచి అడ్వాన్స్ ఈయనే ఇస్తారనమాట. నెక్స్ట్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ రికమెండెడ్ బై హిమ్. సో గ్రాంట్స్ కూడా ఈయన రికమెండ్ చేస్తారు. నెక్స్ట్ జ్యుడిషియల్ పవర్స్ వచ్చేసి సుప్రీంకోర్టులో, హైకోర్టులో జడ్జెస్ని అపాయింట్ చేస్తారు. అలాగే హీ కెన్ ఆస్క్ ఫర్ అడ్వైస్ ఆఫ్ సుప్రీంకోర్ట్ ఆర్ అడ్వైజ్ ఈజ్ నాట్ బైండింగ్ ఆన్ హిమ్. సో జ్యూరిస్డిక్షన్ని అడ్వైస్ తీసుకోవచ్చు అనమాట, పర్టికులర్ పాలసీ మేకింగ్లో కానీ, పర్టికులర్ డెసిషన్ తీసుకోవడంలో కానీ. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్స్ ఆఫ్ కోర్ట్, నాట్ బైండింగ్ ఆన్ హిమ్. సో అది ఖచ్చితంగా బైండింగ్ అనేది కాదు, వాళ్ళు ఇచ్చిన ఒపీనియన్. నెక్స్ట్ పార్డన్ పవర్స్ చూస్తే, సో పార్డన్ పవర్స్ అనేది ఆర్టికల్ 72 ప్రకారం ప్రెసిడెంట్కి ఉంటుంది, గవర్నర్కి అయితే 161 ప్రకారం ఉంటుంది. సో పార్డన్ అంటే కంప్లీట్లీ అబ్జార్వ్స్ ద కన్విక్షన్. పార్డన్ అంటే క్షమాభిక్ష, అసలు క్రైమ్ చేసిన కన్విక్టెడ్ పర్సన్కి మొత్తం కన్విక్షన్ నుంచి కంప్లీట్గా అబ్జార్వ్ చేస్తుంది. సో కమ్యూటేషన్ అంటే చేంజ్, క్వాలిటీ ఆఫ్ కన్విక్షన్ ఇస్ చేంజ్డ్. సో పనిష్మెంట్ చేంజ్, ఆ క్వాలిటీని చేంజ్ చేస్తారనమాట. రెమిషన్ అంటే పీరియడ్ ఆఫ్ సెంటెన్స్ ఇస్ చేంజ్డ్ అండ్ నాట్ ద నేచర్ ఆఫ్ కన్విక్షన్. సో పనిష్మెంట్ సేమ్గా ఉంటుంది. సో పీరియడ్, సో 10 years అయితే 5 yearsకి చేంజ్ చేస్తారు. రెమిషన్ అంటే అది. నెక్స్ట్ రెస్పైట్ అంటే లెస్సర్ సెంటెన్స్ డ్యూ టు స్పెషల్ ఫ్యాక్ట్. సో హార్ష్ పనిష్మెంట్ నుంచి మంచి తక్కువ పెయిన్ ఉండే పనిష్మెంట్కి ఇస్తారు, లెస్సర్ పనిష్మెంట్. రిప్రైవ్ స్టే ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ సెంటెన్స్ ఫర్ ఎ టెంపరీ పీరియడ్. సో స్టేని ప్రొవైడ్ చేస్తుంది, సెంటెన్స్ నుంచి స్టేని ప్రొవైడ్ చేస్తుంది టెంపరీ పీరియడ్ వరకు. సో ఇవి చాలా ఇంపార్టెంట్. పార్డన్ పవర్స్ చూస్తే, పార్డన్ అంటే కంప్లీట్గా క్షమాభిక్ష ఇవ్వడము. సో కమ్యూటేషన్ అంటే చేంజ్, క్వాలిటీని చేంజ్ చేయడం, అంటే క్రైమ్ చేంజ్ చేయడం, క్వాలిటీ ఆఫ్ కన్విక్షన్ ఇస్ చేంజ్డ్. నెక్స్ట్ రెమిషన్ అంటే పీరియడ్ ఆఫ్ సెంటెన్స్ని రెడ్యూస్ చేయడం. రెస్పైట్ అంటే లెస్సర్ సెంటెన్స్ని స్పెషల్ ఫ్యాక్ట్, డ్యూ టు స్పెషల్ ఫ్యాక్ట్ ద్వారా లెస్సర్ సెంటెన్స్. సో రెమిషన్ అంటే రెడ్యూస్ ది పీరియడ్ ఆఫ్ సెంటెన్స్. ఈడ రెస్పైట్ అంటే రెడ్యూస్ ది హయ్యర్ సెంటెన్స్, హార్ష్ సెంటెన్స్, లెస్సర్ సెంటెన్స్. నెక్స్ట్ రిప్రైవ్ అంటే స్టే ఇన్ ఎగ్జిక్యూషన్, స్టేని ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్ ఓన్లీ ప్రెసిడెంట్ హ్యావ్ పార్డనింగ్ పవర్ అండ్ డెత్ పెనాల్టీ. సో డెత్ పెనాల్టీ వస్తే ఖచ్చితంగా ప్రెసిడెంట్కి మాత్రమే పవర్ ఉంటుంది. సో కోర్ట్ మార్షల్ అండ్ క్రైమ్స్ కమిటెడ్ అండ్ యూనియన్ లాస్ పైన గవర్నర్కి ఉండదు. స్టేట్ లాస్ పైన మాత్రమే గవర్నర్ డెసిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ నోట్, డెత్ పెనాల్టీ ఈవెన్ ఫర్ వైలేషన్ ఆఫ్ స్టేట్ లా కెన్ ఓన్లీ బీ పార్డన్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. గవర్నర్ కెన్ కమ్యూట్, సస్పెండ్. సో అంటే పార్డన్ పవర్ మాత్రము డెత్ పెనాల్టీకి సంబంధించి అప్పుడు కూడా ఇక్కడ ప్రెసిడెంట్కే పవర్ ఉంటుంది. గవర్నర్ ఓన్లీ కమ్యూట్ మీన్స్ క్వాలిటీని చేంజ్ చేయొచ్చు, సస్పెండ్ ఆర్ రెమిట్ డెత్ సెంటెన్స్ బట్ క్యాంట్ పార్డన్. సో కంప్లీట్ క్షమాభిక్ష అనేది ప్రొవైడ్ చేయడానికి పవర్ లేదు గవర్నర్ దగ్గర. సో ఆ పీరియడ్ని చేంజ్ చేయొచ్చు, రెడ్యూస్ చేయొచ్చు, ఇంకా సెంటెన్స్ని ఇయర్ని రెడ్యూస్ చేయొచ్చు, క్వాలిటీ ఆఫ్ సెంటెన్స్ని చేంజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా పవర్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వచ్చేసి, సో కన్విక్ట్ కాంట్ డిమాండ్ ఫర్ ఓరల్ హియరింగ్ ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ నెసరీ నాట్ సబ్జెక్టెడ్. సో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కన్విక్ట్ డిమాండ్ చేయలేరన్నమాట. ఓరల్ హియరింగ్ ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ మినిస్టర్ ఈజ్ నెసరీ ఫర్ నాట్ సబ్జెక్టెడ్ జ్యుడిషియల్ రివ్యూ ఎక్సెప్ట్ ప్రెసిడెన్షియల్ డెసిషన్ ఈజ్ ఆర్బిటరీ, మైల్ఫైడ్ ఆర్ డిస్క్రిమినేటరీ. సో ప్రెసిడెన్షియల్ డెసిషన్ అనేది డిస్క్రిమినేటరీ అయితే మాత్రమే సో ఓరల్ హియరింగ్ అనేది
కన్విక్ట్ అనేది డిమాండ్ చేయలేరు అనమాట. నెక్స్ట్ డిప్లొమాటిక్ పవర్స్ చూస్తే ఇంటర్నేషనల్ ట్రీటీస్ అన్నీ కూడా ప్రెసిడెంట్ నేమ్ మీదే జరుగుతాయి. సో మిలిటరీ పవర్స్ అన్నీ కూడా సుప్రీం కమాండర్గా ఉంటారు. సో డిఫెన్స్ ఫోర్సెస్ అన్నిటికి కూడా ప్రెసిడెంటే సుప్రీం కమాండర్. కెన్ డిక్లేర్ వార్ ఆర్ పీస్, రెండింటిని కూడా ఆయన డిక్లేర్ చేయొచ్చు. అపాయింట్స్ చీఫ్స్ ఆఫ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సెస్కి చీఫ్స్ని కూడా ఆయన అపాయింట్ చేస్తారు. నెక్స్ట్ ఎమర్జెన్సీ పవర్స్ ఉంటాయి, డిస్కస్డ్ ఇన్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. నెక్స్ట్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ప్రెసిడెంటే లాస్ అన్నీ కూడా మీకు స్టేట్ లిస్ట్లో ఉన్న లాస్ కూడా చేయొచ్చు అనమాట, మీకు చేయొచ్చు. ఆర్డినెన్స్ పవర్స్ అని ఉంటాయి. నెక్స్ట్ వెటో పవర్స్ చూస్తే అబ్సల్యూట్ వెటో. సో విత్ హోల్డ్ ఫర్ స్టేట్ బిల్స్, ప్రైవేట్ మెంబర్స్ బిల్స్. సో ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ని స్టేట్ బిల్స్ని విత్ హోల్డ్ చేయొచ్చు. సస్పెన్సివ్ వెటో, ప్రెసిడెంట్ కెన్ సస్పెండ్ ఏ బిల్ ఫర్ రీకన్సిడరేషన్ ఆఫ్ పార్లమెంట్ ఓన్లీ వన్స్. సో ఒకసారి పార్లమెంట్ని రీకన్సిడర్ చేయమని సస్పెండ్ చేయొచ్చు ఒక బిల్ని, మళ్ళీ తిరిగి అది వస్తే సో దానికి ఖచ్చితంగా అసెంట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. నాట్ అవైలబుల్ ఫర్ మనీ బిల్స్ అండ్ అమెండ్మెంట్ బిల్స్. సో అమెండ్మెంట్ బిల్స్కి, మనీ బిల్స్కి సస్పెన్సివ్ వెటో అనేది అప్లై అవ్వదు. నెక్స్ట్ పాకెట్ వెటో, నో యాక్షన్ నో టైం లిమిట్. సో పాకెట్ వెటో అనేది చాలా ఇంపార్టెంట్. సో టైం లిమిట్ లేకుండా ఏం యాక్షన్ తీసుకోకుండా ఉండడం ప్రెసిడెంట్. నెక్స్ట్ నో క్వాలిఫైడ్ వెటో ఫర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బట్ ఎగ్జిస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. క్వాలిఫైడ్ వెటో అనేది లేదు. నెక్స్ట్ ఫర్ మనీ బిల్ ప్రెసిడెంట్ కెన్ రాటిఫై ఆర్ రిజెక్ట్ బట్ కాంట్ బి రిటర్న్డ్. సో ప్రెసిడెంట్ అనేది చేంజ్ చేస్తూ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, కానీ రిటర్న్ చేయకూడదు అనమాట. నెక్స్ట్ నో వెటో పవర్ అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ సంబంధించి వెటో పవర్ ఏమి ఉండదు ప్రెసిడెంట్ దగ్గర. నెక్స్ట్ ప్రెసిడెన్షియల్ ఓటో ఓవర్ స్టేట్ లెజిస్లేషన్ చూస్తే గవర్నర్ అండర్ ఆర్టికల్ 200 రిజర్వ్స్ సర్టెన్ బిల్స్ ఫర్ ప్రెసిడెంట్ కన్సిడరేషన్. సో ప్రెసిడెంట్ కన్సిడరేషన్కి పంపించవచ్చు కొన్ని స్టేట్ బిల్స్ని. సో స్టేట్ లెజిస్లేచర్ కెనాట్ ఓవర్ రైడ్ సస్పెన్సివ్ వెటో పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో సస్పెన్సివ్ వెటో పవర్ అనేది ఓవర్ రైడ్ చేయదన్నమాట. నెక్స్ట్ ఆర్డినెన్స్ చూస్తే మనకి ఆర్టికల్ 123 ప్రకారం కోఎగ్జిస్టెన్సివ్ విత్ లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ యూనియన్ బట్ కాంట్ అమెండ్ కాన్స్టిట్యూషన్. సో ఇది పవర్ ఆఫ్ యూనియన్కి లెజిస్లేటివ్ పవర్కి ఈక్వల్గా ఉంటుంది, కానీ ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయలేరు ఆర్డినెన్స్ ద్వారా. సో టు డీల్ విత్ అన్ఫోర్సిన్ ఎమర్జెన్సీస్. సో కొన్నిసార్లు పార్లమెంట్ సెషన్ జరగకుంటే సో కొన్ని ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఆర్డినెన్స్ అనేవి పాస్ చేస్తారు. సో కెన్ బి అప్లైడ్ ఫ్రమ్ రెట్రోస్పెక్టివ్ డేట్. సివిల్ ట్యాక్స్ లాస్ ఆర్ నాట్ క్రిమినల్స్. సివిల్ ట్యాక్స్ లాస్ అన్నీ కూడా అప్లై అవుతాయి. నెక్స్ట్ కెన్ బి ప్రొమల్గేటెడ్ ఓన్లీ వెన్ either of the two houses are not in session. సో ఇది రెండు సెషన్స్ కానీ ఒక హౌస్ కానీ రెండు హౌస్లు కూడా సెషన్స్లో లేకపోతే అప్పుడు ఆర్డినెన్స్ అనేది ప్రొమల్గేట్ చేస్తారు. షెల్ బి సబ్మిటెడ్ బిఫోర్ ద పార్లమెంట్ విత్ ఇన్ 6 weeks ఆఫ్టర్ ద రీఅసెంబ్లీ విత్ ఏ స్టేట్మెంట్ ఎక్స్ప్లెయినింగ్ సర్కమ్స్టాన్సెస్ దట్ లెడ్ టు ఆర్డినెన్స్. సో పార్లమెంట్ మళ్ళీ సెషన్ స్టార్ట్ అయినప్పుడు సో విత్ ఇన్ 6 weeksలోను విత్ స్టేట్మెంట్ ఎక్స్ప్లెయినింగ్ చేస్తూ ఈ ఆర్డినెన్స్ తీసుకురావడానికి అలా సర్కమ్స్టాన్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ సబ్మిషన్ అనేది చేయదు పార్లమెంట్లో. నెక్స్ట్ మ్యాక్సిమం లైఫ్ వచ్చేసి దానికి 6 months 6 weeks ఉంటుంది ఆర్డినెన్స్కి. ఆర్డినెన్స్ విల్ ఎక్స్పైర్ ఆఫ్టర్ 6 weeks వన్స్ ద బోత్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ ఇన్ హౌస్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ అప్రూవల్. సో ఒకవేళ ఈ ఆర్డినెన్స్ అప్రూవ్ చేయకపోతే 6 weeks తర్వాత సో అది ఆర్డినెన్స్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. నెక్స్ట్ కాంట్ బి ఇష్యూడ్ టు అమెండ్ కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయమని ఆర్డినెన్స్ ఇవ్వలేరు. సో ఇఫ్ పార్లమెంట్ డోంట్ అప్రూవ్ యాక్షన్స్ టేక్ అండర్ ఆర్డినెన్స్ డోంట్ నలిఫై. సో పార్లమెంట్ అప్రూవ్ చేయకపోతే అప్పటి వరకు కూడా ఆర్డినెన్స్ పైన తీసుకున్న యాక్షన్స్ అన్ని నలిఫై అవ్వము. నెక్స్ట్ జడ్జెమెంట్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ చూస్తే బేస్డ్ ఆన్ ప్రెసిడెంట్. సో కూపాస్ కేసులో ఆర్డినెన్స్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ అండ్ మ్యాలిఫైడ్ గ్రౌండ్స్. సో కొన్ని మ్యాలిఫైడ్ గ్రౌండ్స్ పైన జ్యుడిషియల్ రివ్యూ అనేది చేయొచ్చు ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ అని. నెక్స్ట్ డీసీ వద్వా కేసులో ఆర్డినెన్స్ పవర్ ఈజ్ నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ ద లెజిస్లేటివ్ పవర్. సో ఆర్డినెన్స్ పవర్ అనేది లెజిస్లేటివ్ పవర్కి సబ్స్టిట్యూట్ కాదని. సో రీప్రొమల్గేషన్ ఆఫ్ ఆర్డినెన్స్ ఈజ్ వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కెన్ బి స్ట్రక్ డౌన్ అని చెప్పింది అనమాట. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ చూస్తే మనకి ఆర్టికల్ 53 ప్రకారం ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ యూనియన్ ఈస్ విత్ ప్రెసిడెంట్. సో ఆర్టికల్ 74 ప్రకారం ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షెల్ బి అవైలబుల్. అలాగే ఆర్టికల్ 75(3) ప్రకారం కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లోక్సభ. సో ఆర్టికల్ 78 PM షెల్ గివ్ ఇన్ఫర్మేషన్ అండ్ లాస్ పాలసీస్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ కెన్ కాల్ ఫర్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ గవర్నమెంట్. ప్రెసిడెంట్ కెన్ సబ్మిట్ ఏ మినిస్టర్స్ డెసిషన్ టు కన్సిడరేషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో PM ఇన్ఫర్మేషన్ అనేది లాస్ పైన పాలసీస్ పైన ప్రెసిడెంట్కి చెప్పాలి. అలాగే ప్రెసిడెంట్కి కూడా ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ నుంచి కానీ మినిస్టర్ నుంచి కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డిస్క్రిషనరీ పవర్స్ చూస్తే ప్రెసిడెంట్ డజంట్ ఎంజాయ్ కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్ హ్యాస్ బౌండ్ బై
42nd Constitutional Amendment Act and 44th Constitutional Amendment Act. So however he enjoys situational discretion powers in following cases: to appoint PM in case of hung parliament. సో హంగ్ పార్లమెంట్, సో రెండు పార్టీస్ ఏ పార్టీకి కూడా మెజారిటీ లేకపోతే హంగ్ ఏర్పడితే సో పార్లమెంట్ ప్రెసిడెంట్ అపాయింట్ చేయొచ్చు పిఎంని. నెక్స్ట్, టు డిసాల్వ్ ద లోక్సభ ఆర్ టు కాల్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్ ఆఫ్టర్ మెసేజ్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇన్ లోక్సభ. సో లోక్సభ డిసాల్వ్ చేయడానికి లేకపోతే ఆల్టర్నేటివ్కి నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయిన తర్వాత కూడా పవర్స్ ప్రెసిడెంట్ దగ్గర ఉంటాయి. టు సెండ్ ఏ బిల్ ఫర్ రీకన్సిడరేషన్. సో 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా సో రీకన్సిడర్ చేయడానికి బిల్ని పంపించవచ్చు ఆయన. సో డిస్మిసల్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇఫ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇస్ పాస్. సో నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయితే ఆటోమేటిక్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని డిస్మిస్ చేయొచ్చు. అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ డో నాట్ రిజైన్. సో టు ఎన్ష్యూర్ దట్ 6 months డోంట్ ల్యాప్స్ బిట్వీన్ సెషన్స్ ఆఫ్ పార్లమెంట్. సో రెండు సెషన్స్ మధ్య 6 months గ్యాప్ లేకున్నట్లా ఉండేటట్టు చూడడం ప్రెసిడెంట్ పని. నెక్స్ట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్. వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, స్టేట్ ఎగ్జిక్యూటివ్, చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, ఇవన్నీ కూడా చూద్దాం మనం. సో వైస్ ప్రెసిడెంట్ ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ రిసీవ్స్ శాలరీ అండ్ సో వైస్ ప్రెసిడెంట్ ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ చైర్మన్. సో ఎమాల్మెంట్స్ అవన్నీ కూడా శాలరీ ఎమాల్మెంట్స్ కూడా సో రాజ్యసభ చైర్మన్కి ఏవైతే వస్తాయో అవే ఉంటాయన్నమాట. సో వెన్ పర్ఫార్మ్స్ ద ఫంక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హీ రిసీవ్స్ శాలరీస్ అండ్ ఎమాల్మెంట్స్ వేస్తాం. ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఫంక్షన్ చేస్తున్నారో ప్రెసిడెంట్ ఆఫ్స్ అయినప్పుడు సో ఆ ప్రెసిడెంట్కి వచ్చే శాలరీ ఎమాల్మెంట్స్ వస్తాయి. సో హీ విల్ నాట్ పర్ఫార్మ్ రెస్పాన్సిబిలిటీ యాజ్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ వైల్ బీయింగ్ ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రాజ్యసభ చైర్మన్గా ఉంటారు అనమాట. నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి 35 years, సిటిజన్ ఆఫ్ ఇండియా, షిల్ బీ ఎలిజిబుల్ ఫర్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ, షల్ నాట్ హోల్డ్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. నెక్స్ట్, ఎలక్టెడ్ బై ద ఆల్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్. చాలా ఇక్కడ ఎలక్టరల్ కాలేజ్ అంటే సో ఎవరు అనుకుంటారు అనేది. సో ఎలక్టరల్ కాలేజ్ ప్రెసిడెంట్కి వచ్చేసి ఓన్లీ ఎలక్టెడ్ ఎంపీస్, ఎమ్మెల్యేస్ ఎలక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వైస్ ప్రెసిడెంట్కి ఎలక్టెడ్ ప్లస్ నామినేటెడ్ రెండు, పార్లమెంట్ బోత్ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్. కానీ ఇంపీచ్మెంట్ మాత్రము ఓన్లీ ఇక్కడ నామినేటెడ్ ఎలక్టెడ్ ఎంపీస్ మాత్రమే. సో ఎమ్మెల్యేస్ రోల్ ఉండదు ఇంపీచ్మెంట్లో, పార్లమెంట్లో మాత్రమే జరుగుతుంది. సో ఇక్కడ 20 electors ప్రపోజ్ చేయాలా వైస్ ప్రెసిడెంట్ మెంబర్ని, 20 electors సపోర్ట్ చేయాలి సెకండర్స్గా. సో ఎలక్షన్ సిస్టమ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు. సో ఓత్ ఆర్ అఫర్మేషన్ కూడా సో ఫెయిత్ అండ్ అలిజెన్స్ టు కాన్స్టిట్యూషన్ అండ్ ఫెయిత్ఫుల్ డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్. సో కాన్స్టిట్యూషన్కి ఫెయిత్ చూపిస్తారని అలాగే ఫెయిత్ఫుల్గా డ్యూటీస్ని డిశ్చార్జ్ చేస్తారని ఓత్ తీసుకుంటారు. సో టర్మ్ వచ్చేసి 5 years, ఎలిజిబుల్ ఫర్ రీఎలక్షన్కి. నెక్స్ట్, అడ్మినిస్టర్డ్ బై ప్రెసిడెంట్ ఆర్ సమ్ పర్సన్ అపాయింటెడ్ ఇన్ దట్ బిహాఫ్ బై హిమ్. సో vacancy in office, no substitute mentioned in the constitution. In Rajya Sabha, deputy chairman performs the duty of chairman. So Rajya Sabhalo deputy chairman performs the duty of chairman. So chairman లేకపోతే Rajya Sabhaki deputy chairman యాక్ట్ చేస్తారు చైర్మన్ లాగా. నెక్స్ట్, కెన్ బి రిమూవ్డ్ బై ద రెజల్యూషన్ ఆఫ్ Rajya Sabha with effective majority and approved by Lok Sabha. సో వైస్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేయొచ్చు. సో రెజల్యూషన్ పాస్ చేసి రాజ్యసభలో విత్ ఎఫెక్టివ్ మెజారిటీ అండ్ తర్వాత లోక్సభ అది అప్రూవ్ చేసిన తర్వాత 14 days నోటీస్ ముందే ఇచ్చి సో ఈ అప్రూవల్ తర్వాత వైస్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్, ఎలక్షన్ డిస్ప్యూట్స్ వచ్చి మనకి సుప్రీంకోర్టు డిసైడ్స్ ఆల్ ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్కి సంబంధించిన ఎలక్షన్ డిస్ప్యూట్స్ అన్నీ కూడా సుప్రీంకోర్టు డీల్ చేస్తుంది. సో ఎమాల్మెంట్స్ వచ్చేసి పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. లైక్ ఇండియన్ వైస్ ప్రెసిడెంట్, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఆల్సో చైర్స్ ద సెనెట్. సో మనకి మన రాజ్యసభని చైర్ చేసినట్టు అమెరికాలో సెనెట్ని అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ డెత్, ఇల్నెస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ఏ, వైస్ ప్రెసిడెంట్ టేక్స్ ఆఫీస్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద టర్మ్. ఇట్స్ నాట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇండియా. సో డెత్ వచ్చినప్పుడు, ప్రెసిడెంట్కి చచ్చిపోయినప్పుడు కానీ, ఇల్నెస్ వచ్చినప్పుడు కానీ సో వైస్ ప్రెసిడెంట్ ఛార్జ్ తీసుకుంటారు. సో ఇండియాలో వైస్ ప్రెసిడెంట్ ఛార్జ్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్. స్కాలర్స్ కాల్ హిమ్ హిస్ సూపర్ఫ్లూయస్ హైనెస్. సో స్కాలర్స్ అందరూ కానీ హిస్ సూపర్ఫ్లూయస్ హైనెస్ అని పిలుస్తారు అనమాట వైస్ ప్రెసిడెంట్ని. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ చూస్తే ఎగ్జిక్యూటివ్లో మనకి ప్రైమ్ మినిస్టర్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. సో నామినల్ హెడ్ వచ్చేసి ప్రెసిడెంట్ అయితే రియల్ హెడ్ వచ్చేసి
రియల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్. ఈయన ప్రెసిడెంట్ రికమెండేషన్ చేత అపాయింట్ చేయబడతారు, అలాగే రిమూవ్ కూడా చేయబడతారు. సో ఆన్ హిజ్ రెసిగ్నేషన్ గవర్నమెంట్ కొలాప్స్. సో పిఎం రిజైన్ చేస్తే గవర్నమెంట్ కొలాప్స్ అయిపోతుంది. నెక్స్ట్ ఓత్, కాన్స్టిట్యూషన్కి అలిజెన్స్గా ఉంటారు ఓత్, అలాగే సావరెనిటీ, ఫెయిత్ఫుల్ డిశ్చార్జ్, టు డూ, రైట్ టు ఆల్, సీక్రెసీ, ఇవన్నీ కూడా ఓత్లో ఉంటుంది. సో శాలరీ అండ్ అలయన్సెస్ పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. యాజ్ ఆఫ్ నౌ పిఎం, సిఓ, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హ్యాస్ సేమ్ సాలరీస్ లైక్ ఎంపీస్. సో ఎంపీస్కి ఉన్నట్లే పిఎంకి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి కూడా సేమ్ సాలరీస్ ఉన్నాయి. నెక్స్ట్ లీడర్ ఆఫ్ ద హౌస్ ఇన్ విచ్ హీ ఈజ్ ఎ మెంబర్ అండ్ నామినేట్స్ లీడర్ ఆఫ్ అదర్ హౌసెస్. సో లీడర్ ఆఫ్ హౌస్గా ఆయన ఏ లోక్సభకి ఎన్నికైతే లీడర్కి అక్కడ లోక్సభ హౌస్కి లీడర్గా వ్యవహరిస్తారు. సో అదర్ హౌస్కి లీడర్ని కూడా ఆయన ఎలెక్ట్ చేస్తారు. సో అడ్వైస్ ప్రెసిడెంట్కి కూడా అడ్వైస్ ఇస్తారు. సమ్మనింగ్, ప్రొరోగింగ్ పార్లమెంట్ సెషన్, డిసొల్యూషన్ ఆఫ్ లోక్సభ, ఇంపార్టెంట్ మెంబర్ అపాయింట్మెంట్, దాంట్లో కూడా ప్రెసిడెంట్ అడ్వైస్ అనేది ఉంటుంది అన్నమాట. ప్రెసిడెంట్ని అడ్వైస్ చేస్తారు. నెక్స్ట్ అదర్ ఫంక్షన్స్ అయితే చైర్మన్గా చూస్తే, సో చైర్మన్గా ఉంటారు నీతి ఆయోగ్కి, ఎగ్జిక్యూటివ్ బాడీకి. నెక్స్ట్ ఇండియన్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్కి, స్టాచ్యుటరీ బాడీ ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ద్వారా. నెక్స్ట్ నేషనల్ గంగా రివర్స్ బేసిన్ అథారిటీకి స్టాచ్యుటరీ బాడీ అండర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. నేషనల్ కమిషన్ ఆన్ పాపులేషన్ ఎగ్జిక్యూటివ్ బాడీ. సో న్యూక్లియర్ కమాండ్ అథారిటీకి, అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి, ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి, నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్కి, సిఐఎస్ఆర్కి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి, అటామిక్ ఎనర్జీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్, పర్సనల్ ట్రైనింగ్. నెక్స్ట్ క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్, ఎకనామిక్ అఫైర్స్ అండ్ పొలిటికల్ అఫైర్స్, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, నేషనల్ వాటర్ రిసోర్స్ కౌన్సిల్, వీటన్నిటికి కూడా ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు. నెక్స్ట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లో 3 టైప్స్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. క్యాబినెట్ మినిస్టర్స్, మినిస్టర్ ఆఫ్ స్టేట్, డిప్యూటీ మినిస్టర్స్. సో దీంట్లో మనకి అదర్స్ వచ్చేసి పార్లమెంటరీ, మిగతా వాళ్ళు కూడా పార్లమెంటరీ సెక్రటరీ కూడా ఉంటారు. దే ఆర్ నాట్ ఎగ్జెప్షన్ టు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. నెక్స్ట్ క్యాబినెట్ మినిస్టర్స్ కెన్ అటెండ్ క్యాబినెట్ మీటింగ్స్ వితౌట్ ఎనీ ఇన్విటేషన్. దే విల్ బి ఇన్ ఛార్జ్ ఆఫ్ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్. సో ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ అన్నిటి కూడా వాళ్ళకి ఇన్ఛార్జ్గా ఉంటారు. సో క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరు పిలవకుండానే క్యాబినెట్ మీటింగ్స్ అటెండ్ అవ్వచ్చు. సో మినిస్టర్ ఆఫ్ స్టేట్ అనేది వుడ్ బి ఇన్ ఛార్జ్ ఆఫ్ స్మాల్ మినిస్ట్రీస్ ఆర్ డిపార్ట్మెంట్ అండ్ ఓన్లీ అన్ ఇన్విటేషన్ దే అటెండ్ ద క్యాబినెట్ మీటింగ్స్. సో క్యాబినెట్ మీటింగ్స్ ఇన్వైట్ చేసినప్పుడే వాళ్ళు అటెండ్ అవ్వాలి. నెక్స్ట్ మినిస్టర్స్ విల్ బి గివెన్ ఇన్ ఛార్జ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఆర్ అసిస్ట్ క్యాబినెట్ మినిస్టర్స్ ఇన్ డిశ్చార్జింగ్ దర్ డ్యూటీస్. మినిస్టర్స్ అనేది డిపార్ట్మెంట్కి ఇన్ఛార్జ్గా ఉంటారు. క్యాబినెట్ని కూడా అసిస్ట్ చేస్తారు కొన్ని డ్యూటీస్ డిశ్చార్జ్ చేయడంలో. నెక్స్ట్ సైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చూస్తే మనకి 91st అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి 2003లో మనకి షెల్ నాట్ బి మోర్ దాన్ 50% ఆఫ్ టోటల్ స్ట్రెంత్ ఆఫ్ లోక్సభ. సో 15% ఆఫ్ టోటల్ స్ట్రెంత్ ఆఫ్ లోక్సభకి మించి ఉండకూడదు అని ఈ యాక్ట్ ద్వారా స్ట్రెంత్ అనేది మెన్షన్ చేశారు. సో ఇంక్లూడింగ్ పిఎంతో 15% ఉండాలి. సో ఏ మ్యాన్ డిస్క్వాలిఫైడ్ టు బీ ఎన్ ఎంపీ ఈజ్ ఆల్సో డిస్క్వాలిఫైడ్ టు బీ ఏ మినిస్టర్. సో ఎంపీగా డిస్క్వాలిఫై అయ్యే డిస్క్వాలిఫైయింగ్ క్యారెక్టర్సే మినిస్టర్కి కూడా ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 75(3) ప్రకారం కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ టు లోక్సభకి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇండివిజువల్లీ ఏ మినిస్టర్ హోల్డ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ఇండివిజువల్గా మినిస్టర్ హోల్డ్ చేస్తారు ఆఫీస్ని డ్యూరింగ్ ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. పిఎం ఇండీడ్ రికమెండ్స్ ఫర్ అప్రూవల్. సో పిఎం అప్రూవల్ చేస్తారు. నెక్స్ట్ ఆర్టికల్ 74 ప్రకారం ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షెల్ బి అవైలబుల్ టు ప్రెసిడెంట్. సో ఆర్టికల్ 74 ప్రకారం మనకి ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ షెల్ అవైలబుల్ టు ప్రెసిడెంట్. హీ కెన్ సెండ్ ఇట్ ఫర్ రీకన్సిడరేషన్ ఓన్లీ వన్స్. నెక్స్ట్ అడ్వైజ్ రెండెడ్ బై కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కెనాట్ బి ఎంక్వైర్డ్ బై ఎనీ కోర్ట్. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన అడ్వైస్ని ఏ కోర్టు కూడా ఎంక్వైరీ చేయడానికి ఛాన్స్ లేదనమాట. సో ఇన్ ఇండియా మినిస్టర్ డోంట్ కౌంటర్ సైన్ అయిన ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ఇన్ యూకే మినిస్టర్ హ్యాస్ టు కౌంటర్ సైన్ ద ఆర్డర్ ఆఫ్ క్వీన్ని కౌంటర్ సైన్ చేయాల్సి వస్తుంది. కానీ ఇండియాలో అలాంటి మినిస్టర్స్ సైన్ ఏం చేయరు ప్రెసిడెంట్ ఆర్డర్ని. సో వర్డ్ క్యాబినెట్ ఈజ్ మెన్షన్ ఓన్లీ ఇన్ ఆర్టికల్ 352. సో ఆర్టికల్ 352లో మెన్షన్ చేసిన క్యాబినెట్. సో ఓత్ అండ్ శాలరీ పిఎం లాగానే ఉంటుంది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా. ఓత్ ఈజ్ అడ్మినిస్టర్డ్ బై ప్రెసిడెంట్, అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆన్ అడ్వైజ్ ఆఫ్ పిఎం. నెక్స్ట్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ చూస్తే మనకి గవర్నర్ ఉంటారు స్టేట్ హెడ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ స్టేట్ గవర్నర్. సో క్వాలిఫికేషన్ 35 years, సిటిజన్స్ ఆఫ్ ఇండియా. సో అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ బై వారెంట్ అండర్ హిజ్ హ్యాండ్ అండ్ సీల్. సో ప్రెసిడెంట్ ద్వారా అపాయింట్ చేయబోతారు ఆయన. నెక్స్ట్ ఈవెన్ దో హీ హోల్డ్స్ ఆఫీస్ ఫర్ 5 years దెర్ ఇస్ నో సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్. సో సెక్యూరిటీ ఆఫ్ టర్మ్ కానీ టెన్యూర్ కానీ ఉండదు. ఈ సబ్జెక్ట్ ప్రెజర్ ఆఫ్ ప్రెసిడెంట్కి ఇష్టం ఉన్నంతసేపు కూడా ఆయన ఉండొచ్చు.
లేకపోయినప్పుడు తీసేయచ్చు. సో గవర్నర్ ఆఫ్ స్టేట్ ఈజ్ నాట్ అన్ ఎంప్లాయ్మెంట్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఎంప్లాయ్మెంట్ అనేది కాదు ఇది. సో 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1956 అనేది పర్సన్ కెన్ యాక్ట్ యాజ్ ఎ గవర్నర్ ఆఫ్ ఫర్ 2 or more స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ. ఒక స్టేట్కి కానీ గవర్నర్ కానీ యాక్ట్గా చేయొచ్చు అన్నారు. సో వైల్ అడ్మినిస్ట్రేటింగ్ యూనియన్ టెరిటరీ హీ షల్ యాక్ట్ యాజ్ ఏ ఏజెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో యూనియన్ టెరిటరీని యాక్ట్ చేస్తే ప్రెసిడెంట్ ఏజెంట్గా వర్క్ చేస్తారు. యాజ్ ఏ గవర్నర్ ఆఫ్ ద స్టేట్ హీ షల్ బి కాన్స్టిట్యూషన్ హెడ్. స్టేట్లో అయితే స్టేట్ గవర్నర్గా అయితే కాన్స్టిట్యూషన్ హెడ్గా ఉంటారు స్టేట్కి. అదే యూనియన్ అడ్మినిస్ట్రేషన్కి అయితే యూనియన్ టెరిటరీకి అయితే సో ప్రెసిడెంట్ ఏజెంట్గా వర్క్ చేస్తారు. సో కన్వెన్షన్స్ చూస్తే చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ కన్సల్టెడ్ బిఫోర్ అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్. సో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ కన్సల్ట్ అవుతారు. సో అవుట్ సైడ్ జనరల్గా ఆ స్టేట్కి సంబంధించిన వాళ్ళు కాకుండా స్టేట్కి బయట వాళ్ళని గవర్నర్గా అపాయింట్ చేస్తారు. పవర్స్ ఆఫ్ గవర్నర్ సో యాజ్ లైక్ ప్రెసిడెంట్ హీ ఎంజాయ్స్. సో ప్రెసిడెంట్గా ఎంజాయ్ చేసే పవర్స్ కూడా ఉంటాయి చాలా వరకు కూడా. ఎగ్జిక్యూటివ్ పవర్స్ అపాయింట్స్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్. సో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అలాగే యూనివర్సిటీస్ అన్నిటికి కూడా ఛాన్సలర్గా వర్క్ చేస్తారు. ఇంపోజిషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంతా కూడా ఉంటుంది. నెక్స్ట్ లెజిస్లేటివ్ పవర్స్ నామినేట్స్ 1/6 members స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్, 1 member of Anglo Indian Community to Assembly, removed under 104th Constitutional Amendment Act 2020. సో ఫైనాన్షియల్ పవర్స్ చూస్తే లేడ్ బడ్జెట్ బిఫోర్ స్టేట్ లెజిస్లేచర్. సో ఫైనాన్షియల్ పవర్స్లో బడ్జెట్ అనేది స్టేట్ లెజిస్లేచర్ ముందు చేయడం గవర్నర్ పవర్. నెక్స్ట్ ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ఫర్ మనీ బిల్ గవర్నర్ పర్మిషన్ ఉంటుంది. గ్రాంట్స్ అడ్వాన్సెస్ కంటింజెన్సీ సంబంధించి కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ స్టేట్కి సంబంధించి కూడా ఈ కాన్స్టిట్యూట్స్ అన్నీ కూడా గవర్నర్కే పవర్స్ ఉంటాయి. జ్యుడిషియల్ పవర్స్ అయితే పార్డన్ పవర్. సో పార్డన్ అంటే కంప్లీట్ అబ్జల్యూషన్ అనేది ఉండదు. రిప్రైవ్ రెస్పెక్ట్ రిమిషన్ కమ్యూట్ స్టేట్ ఎక్స్టెండ్ అపాయింట్ జడ్జెస్ ఆఫ్ హైకోర్టు డిస్ట్రిక్ట్ జడ్జ్ పర్సన్ టు జ్యుడిషియల్ సర్వీస్ ఆఫ్ స్టేట్. సో పార్డనింగ్ పవర్ అనేది డెత్ పెనల్టీకి తప్ప మిగతా అన్నిటికీ ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 163లో మనకి ఎక్స్ప్లిసిట్గా స్టేట్ అనేది సో ఆర్టికల్ 163లో ఎక్స్ప్లిసిట్గా స్టేట్స్ దట్ గవర్నర్ కెన్ యాక్ట్ అండర్ ఇన్ హిస్ డిస్క్రిషన్ in exercise of his functions whether any matter falls in governor discretion or not shall be decided by the governor himself. It can be questioned in court of law. సో కోర్ట్ ఆఫ్ లా క్వశ్చన్ చేయొచ్చు అనమాట. సో ఆయన తీసుకునే డెసిషన్స్ అనేవి కూడా డిస్క్రిషన్ అనేది ఉండదు. నాట్ షెల్ బి డిసైడ్ బై ద గవర్నర్ హిమ్సెల్ఫ్. సో ఆర్టికల్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ప్రకారం మినిస్టీరియల్ అడ్వైజ్ అనేది బైండింగ్ ఆన్ ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్కి బైండింగ్ అయి ఉంటుంది. సో నో సచ్ ప్రొవిజన్ ఎగ్జిస్ట్ ఫర్ గవర్నర్. మినిస్ట్రియల్ అడ్వైజ్ అనేది ప్రెసిడెంట్ అనేది బైండింగ్ ఉంటుంది, కానీ ఇక్కడ గవర్నర్కి అలాంటివి ఏమి ఉండవు. దెర్ఫోర్ గవర్నర్ ఎంజాయ్స్ కాన్స్టిట్యూషనల్ అండ్ సిచ్యువేషనల్ డిస్క్రిషన్. సో సిచ్యువేషనల్ డిస్క్రిషన్ ఈజ్ యాజ్ సేమ్ యాజ్ ప్రెసిడెంట్కి ఉన్న సిచ్యువేషనల్ డిస్క్రిషన్స్ ఉంటాయి. సో గవర్నర్ షెల్ ఎంజాయ్ కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ ఇన్ ఫాలోయింగ్ కేసెస్. So as per article 200 governor can reserve any bill for consideration of president. In one case it is obligatory that if a bill endages position of high court, recommendation for imposition of president rule, additional in charge of joining union territory, seeking information from CM. So ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్స్. నెక్స్ట్ స్పెషల్ రెస్పాన్సిబిలిటీ చూస్తే మహారాష్ట్రకి అయితే డెవలప్మెంటల్ బోర్డు విదర్భ మరత్వాడకి, గుజరాత్లో అయితే డెవలప్మెంట్ బోర్డ్స్ ఆఫ్ సౌరాష్ట్ర అనుకోవచ్చు. నాగాల్యాండ్ లా అండ్ ఆర్డర్ ఇన్ నాగా హిల్స్లో. నెక్స్ట్ టుసాంగ్ ఏరియాలో నాగా హిల్స్తో పాటు టుసాంగ్ ఏరియా. నెక్స్ట్ అస్సాంకి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్, మణిపూర్కి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ హిల్ ఏరియాస్, సిక్కింకి సోషల్ అండ్ ఎకనామిక్ అడ్వాన్స్మెంట్, అరుణాచల్ ప్రదేశ్కి లా అండ్ ఆర్డర్, సో కర్ణాటకకి డెవలప్మెంట్ ఆఫ్ హైదరాబాద్ కర్ణాటక రీజన్. ఇవన్నీ కూడా పవర్స్ ఉంటాయి గవర్నర్కి, స్పెషల్ రెస్పాన్సిబిలిటీస్. నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ చూస్తే సిమిలర్ టు యూనియన్. సో స్పెషల్ స్టేటస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్టికల్ 370 ప్రకారం రివోక్ చేసినట్టున్నారు. జమ్మూ కాశ్మీర్ యాజ్ యూనియన్ టెరిటరీగా ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ 370 ప్రకారం స్పెషల్ ప్రొవిజన్స్ టు సమ్ స్టేట్స్కి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. సో ఆర్టికల్ 370 ప్రకారం 371లో మనకి మహారాష్ట్రకి సంబంధించి స్పెషల్ ప్రొవిజన్ డెవలప్మెంట్ ఆఫ్ బోర్డ్స్ ఆఫ్ విదర్భ అండ్ మరాఠ్వాడ అండ్ రెస్ట్ ఆఫ్ మహారాష్ట్ర, సెపరేట్ డెవలప్మెంట్ బోర్డ్స్ ఫర్ విదర్భ, మరాఠ్వాడ అండ్ రెస్ట్ ఆఫ్ మహారాష్ట్ర. నెక్స్ట్ గుజరాత్కి చూస్తే సెపరేట్ డెవలప్మెంట్ బోర్డ్స్ ఫర్ సౌరాష్ట్ర అండ్ కచ్ అండ్ అదర్ రెస్ట్ ఆఫ్ గుజరాత్, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ ఫండ్స్. సో నాగాల్యాండ్కి చూస్తే పార్లమెంటరీ లాస్ డోంట్ అప్లై అండ్ మ్యాటర్స్ ఆఫ్ రిలీజియస్ social practices, administration of civil and criminal justice, ownership and transfer of land, customary lands and procedures, law and order. Governor has special responsibility for peace in Tuansang region. So governor shall constitute a regional council for Tuansang district.
నెక్స్ట్ 371B Assam representation. President can create a committee of the Assam Legislative Assembly consisting of member selected from tribal areas like a tribal advisory council. Next Manipur చూస్తే president can create a committee of legislative assembly consisting of members from the hill areas of state. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూస్తే ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ ఆంధ్ర తెలంగాణ అండ్ రాయలసీమ రీజన్స్ లోకల్ ఏరియా రిజర్వేషన్స్ కెన్ బి క్రియేటెడ్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఫర్ సివిల్ పోస్ట్ ఇన్ ద స్టేట్. సో ఆర్టికల్ 371 ఈ ప్రకారం సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ 371F సిక్కిం రిప్రజెంటేషన్ 30 members legislative assembly, 1 Lok Sabha seat, reservation for different sections. Governor has a special responsibility of equitable social and economic advancement of different sections of Sikkim population. So 371J Mizoram. So parliament laws don't apply for social religious practices, customary law and procedure, administration of civil and criminal justice, transfer of land. So ఇక్కడ అన్ని కూడా స్పెషల్ రెస్పాన్సిబిలిటీస్. సో రిప్రజెంటేషన్ మిజో అసెంబ్లీ షల్ హ్యావ్ మినిమం 40 members. అరుణాచల్ ప్రదేశ్ చూస్తే గవర్నర్ హ్యాస్ ఎ స్పెషల్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ లా అండ్ ఆర్డర్, రిప్రజెంటేషన్ అసెంబ్లీ షల్ హ్యావ్ మినిమమ్ ఆఫ్ 30 members. నెక్స్ట్ 371I చూస్తే గోవా. సో రిప్రజెంటేషన్ అసెంబ్లీ షెల్ హ్యావ్ మినిమమ్ నెంబర్ ఆఫ్ 30 members. సో 371J కర్ణాటక స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ హైదరాబాద్ రీజన్. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ స్పెషల్ రెస్పాన్సిబిలిటీస్ స్టేట్కి సంబంధించి. నెక్స్ట్ లెజిస్లేచర్ చూస్తే మనకి, సో లెజిస్లేచర్ పార్లమెంట్ గురించి, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.